దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము హోరేబ్ మినిస్ట్రీ మరియు ఇమాన్యుయల్ కమ్యూనిటీ చర్చ్ సమర్పించు యవనస్తుల కొరకైన ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమాల్లో మరలా మిమ్మల్ని కలుసుకుంటున్నాం. ప్రభు పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మనము యవనస్తుల యొక్క క్షేమం కొరకు దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఉద్దేశించి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. కాబట్టి గడిచిన వారం మనము కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఈరోజు కూడా మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రభు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకునే ముందు మరి దేవుని దాసులు జాన్ సమేల్ గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారికి ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరు కూడా మాతో పాటు ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభు మీ ఘనమైన నామునకు స్తోత్రములు. ఆయన ఈ సమయంలో ఈ రీతిగా ప్రభు హోరేబ్ మినిస్ట్రీని మరియు ఇమాన్యుయల్ కమ్యూనిటీ చర్చ్ని ప్రేమించి నాయన తండ్రి యవనస్తుల కొరకైన ప్రశ్నలు సమాధానాల కార్యక్రమాన్ని గడిచిన వారము ప్రత్యేకంగా జరిగించారు. తిరిగి ఈ వారం మరలా ఈ రీతిగా నాయన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటానికి మమ్మలను ఈ రీతిగా సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ బిడ్డలు అనేకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా మీరు మాకు కావలసిన ఆయా ప్రశ్నలకు తగిన సమాధానాలు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన నీ దాసుల్ని బలపరచండి, మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని యవన బిడ్డలందరూ కూడా సన్మార్గంలోకి నడవటానికి నాయన సహాయము దయచేయమని ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పక్షాన మరొక మారి మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో మరి హోరేబ్ మినిస్ట్రీ తాడేపల్లి ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దేవుని దాసులు జాన్ సమేల్ గారు మన మధ్యలో ఉన్నారు. గడిచిన వారం 2 ప్రశ్నలకి మనము సమాధానాలు వింటూ వచ్చాం. మొదటిది మనం విన్న ప్రశ్న, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటే ఏమిటి అనే దాని ప్రశ్నకు సమాధానాలు మనం విన్నాం. అలాగే నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకున్నాం. ఈరోజు కొన్ని ప్రశ్నలు మన ముందున్నాయి. మరి యవనస్తుల తరపున మరి దేవుని సేవకులని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. మరి మీరు కొన్ని ప్రశ్నలకు మరలా సమాధానం ఇవ్వగలరని ప్రభుపేట మీకు తెలియజేస్తా ఉన్నాం. మొదటిగా ఒక ప్రశ్న ఏమిటంటే, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరీయకము అంటే ఏమిటి అనేది ఈరోజు ప్రశ్న. దానికి సమాధానం మీరు తెలియచేయగలరని మీకు ఈ సమయం ఇస్తున్నా. దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే కదండి. అవును, మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం 11వ వచనం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతిని ఉద్దేశించి ఇస్తున్నటువంటి కొన్ని హెచ్చరికలు, ఇతరులు రాబో కాలానికి మరి ఒక సంఘాన్ని సమర్థవంతంగా నడిపించవలసినటువంటి సేవకుడుగా ఉండాలని ఈ యవనస్తుని గురించి ఈ విషయాలు రాశాడు. అందుకనే మనం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు ఈ లేఖ. తిమోతినికే కాదు, ఈ వాక్యము యవన బిడలైన ప్రతి ఒక్కరికి కూడా. యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది. యవన కాలం గురించి యేసు ప్రభు చెప్పాడు కదా, యవన కాలమున నరుడు నా కాడి మోయిట అతనికి మేలని విలాప వాక్యాల గ్రంథం
సెలవిస్తా ఉంది. అయితే యవనస్తుల జీవితాల్లో యవన కాలంలో ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ అంటున్నాడు. అంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. సంఘానికి ఈ యవనస్తుడు మాదిరికరంగా ఉండాలి. అంటే తన యవన కాలంలో ఇక్కడ చెప్తున్నాడు, మాటలోనే గాని, ప్రవర్తనలోనే గాని, ప్రేమలోనే గాని, విశ్వాసములో, పవిత్రతలో ఎవరి ద్వారా కూడా వేలెత్తి చూపించుకోకూడదు అనేది తిమోతి పట్ల పౌలు కూడా ఆశపడుతున్నటువంటి విషయం. ఇంకా మీరు బైబిల్లో కొన్ని విషయాలు చదివితే యవన స్త్రీలను గురించి ఇలా రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుటకు చూడండి, అక్కడ నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నారు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. ఇక్కడ యవ్వన స్త్రీలను గురించి చెప్తున్నాడు మరలా పౌలు తిమోతి. యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేయాలి అంటే వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన జరిగించాలి. ఇది ప్రతి యవన బిడ్డ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక కూడా. కొంతమంది ఉంటారు దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళు వివాహం చేసుకోరు, వారి ఎడలో ఉన్న దేవుని ఉద్దేశం వేరే ఉండొచ్చు. అందరూ అలా ఉండాలని దేవుని వాక్యం ఎప్పుడు చెప్పట్లేదు. పౌలు కూడా అంటాడు కదా, ఇప్పుడు మీరున్న స్థితిలో ఉండటం మంచిదని పురుషులకు చెప్తాను అన్నాడు. ఇది నా హితోపదేశమే, ఆజ్ఞేం కాదు అని అంటాడు. కాబట్టి దేవుని ఉద్దేశం యవన కాలంలో వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన జరిగించాలి. తర్వాత చెప్తున్నాడు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా బతకాలి. ఇక్కడ తిమోతి జీవితంలో కూడా అపవాదికి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అదే అదునుగా చేసుకొని మన జీవితాన్ని అవమానాలు పాలు చేస్తాం. యవన కాలం ఎంత ప్రాముఖ్యమైందో కొంతమంది యవనస్తుల జీవితాలను మనం చూస్తే అసలు ఈ యవన జీవనంతో నేను ఎందుకు బతుకుతున్నానో నాకు అర్థం కాదని చెప్పి దేవునికి ఇష్టలుగా బతకటం చేతగాక, లేకపోతే తల్లిదండ్రులకు కూడా ఇష్టలుగా బతకటం చేతగా చాలా మంది యవన బిడ్డల జీవితాలను మనం చూస్తాం. ఈరోజు ప్రత్యేకించి సంఘానికి వెళ్ళే యవన బిడ్డల జీవితాలను మనం చూస్తే చాలా మంది జీవితాలు తృణీకారంగానే ఉంది. చాలా మంది బైబిల్ని పట్టుకుని రక్షింపబడి మందిరానికి వెళ్తున్న యవనస్తులను చూసి చాలా మంది తృణీకరిస్తున్నారు. చేతగానోడు అంటారు, అసమర్థుడు అంటాడు. ఇక్కడ రెండు కోణాలు మనం చూడాలన్నా, దేవుణ్ణి నమ్ముకుని ఒకప్పుడు దేవుని నమ్ముకోలేదు ఆ యవనస్తుడు, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాడు. అతనిలో కొంత మార్పు వచ్చింది, మారు మనసు పొందాడు. ఇదివరకు లాగా వారితో పాటు తిరగట్లా, వాళ్ళతో పాటు తాగట్లా. తోటి యవనస్తులు లేకపోతే తోటి పెద్దలు ఏమంటారంటే వీడు చేతగానోడురా, వీడు అసమర్థుడురా అని ఆ కోణంలో తృణీకరిస్తారు. నిజంగా ఒక వ్యక్తి మారాడు, వాళ్ళతో కలిసి తిరగట్లేదు కాబట్టి కొంతమంది తృణీకరించే విధానం ఒక కోణం. మారాడు కాబట్టి తృణీకరిస్తారు, ఇదొక కోణం. కొంతమంది ప్రభువును నమ్ముకున్న తర్వాత కూడా బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి కూడా సంఘ సహవాసంలో కొనసాగుతూ కూడా మరలా నిందించుటకు విరోధికి అవకాశం ఇచ్చేలాగా అపవాది యొక్క శిక్షా విధిలో పాలు పంపులు పొందటానికి దేవుని సంబంధులు కాస్త అపవాది సంబంధులు ఎప్పుడైతే అయిపోతారో ఖచ్చితంగా అప్పుడు కూడా తృణీకరింపబడతారు. నేను మొట్టమొదట చెప్పిన కోణంలో ప్రభువు చెప్పాడు, నా నామము నిమిత్తం మీకు అనేకమైన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మిమ్మల్ని తృణీకరిస్తారు అని యేసు ప్రభు మత్తయి సువార్తలో ఆ విషయాలు చెప్పాడు. నా నామాన్ని బట్టి మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు అని అంటున్నాడు ఇక్కడ. నా నామము నిమిత్తం, అంటే మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, నన్ను అంగీకరించారు కాబట్టి, ఈ రోజుల్లో మనం అనుకుంటాం కదా, నేను తక్కువ కులస్తుల దేవుడు అని అంటారు కదా. పోయి ఆ దేవుని నమ్ముకున్నావేంట్రా అని తృణీకరించడం. ఇంకా దేవుళ్ళు లేరా నీకు? నువ్వు ఎలాంటి కుటుంబం నుంచి వచ్చావు, ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? అసలు మన పుట్టుకేంటి, మన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, మన తాత ముత్తాతల చరిత్ర ఏంటి? పోయి నీకు ఏ దేవుడు దొరకలేదా అని స్టార్ట్ చేస్తారు. ఆ కోణంలో తృణీకరించారు అనుకోండి, అది ఆ యవనస్తునికి మేలుకరమే జరిగిద్దని ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మనం చదివాం ఇక్కడ, నిందిస్తారు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు. మీ మీద ప్రభువును నమ్ముకున్న యవనస్తుల జీవితాల్లో మీరు చూడండి, ప్రభువును నమ్ముకున్నందుకు హింసిస్తారు, వాడు మారినందుకు హింసిస్తారు, వాళ్ళతో పాటు కలిసి తిరగనందుకు హెరాస్ చేస్తారు, ర్యాగింగ్ చేస్తారు. అట్లా ఇంకొక మాట మనం చూస్తే, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా చెప్తారు. వీడు మంచోడు కాదు, వీడు నిలబడడు, ఒకప్పుడు మాతో తిరిగినోడు, ఒకప్పుడు చాలా కుటుంబాలని నాశనం చేసినోడు. అపోస్తుడైన పౌలు జీవితంలో కూడా పౌలే చెప్తాడు, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరును. కానీ మరి ఇప్పుడు, ఒకప్పుడు పౌలుని తన యవన కాలంలో తన ఉన్న విధాన తీరును చూసి భయపడిపోయే జనం, ఇప్పుడు అదే పౌలు తన యవన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తును సురక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది స్వార్థికుడిగా ముందుకు వెళ్తా ఉంటుంటే ఆయన్ని అనలేదా మాటలు? ఈ కోణంలో మనల్ని తృణీకరిస్తారు. అదే బైబిల్ గ్రంథంలో ఇంకొక ఆయన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంసోను ఉన్నాడు, నాజీరు చేయబడినవాడు. తల్లి అంటే చాలా సంవత్సరాలు ప్రార్థన చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అంటే పుట్టరో పిల్లలో అన్న సందర్భంలో అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అతనిని నాజీరు చేశాడు, అంటే ప్రత్యేకించాడు. ఇశ్రాయేలీల కొరకు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించటానికి ఒక వ్యక్తిని పుట్టించుకున్నాడు. అదే నాన్న. అతను తన యవన కాలం వచ్చేసరికి తల్లిదండ్రులు బాగానే పెంచారన్నవాడు. సంసోను బాగా పెంచలేదన్నారా? చాలా క్రమంగా పెంచారు. నువ్వు నాజీరు చేయబడిన వాడివి, నీ తల మీదకి మంగళ కత్తి రాకూడదు, నువ్వు యెహోవాకు ప్రతిష్ఠుడివి అని చెప్పుకుంటానే పెంచారు. కానీ కాలక్రమేణా తన యవన కాలం వచ్చేసరికి స్నేహితుల ప్రభావమే గాని, అతని మీద ఉన్నటువంటి లోక ప్రభావమే గాని అతని మీద పడి, అతనిలో ఉన్నటువంటి లోకాశలను బట్టి సంసోను ఏమైపోయాడు? లోకంలో కలిసిపోయాడు. అలాగని దేవుడు ఏం విడిచిపెట్టలేదు. అతను చాలా అవకాశాలు ఇచ్చాడు, మారటానికి చాలా అవకాశాలు ఇచ్చాడు. కానీ అతను దేవుని ఆత్మ బహుబలంగా దిగొస్తుంది, నేను ఎలా బ్రతికినా సరే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అన్న భ్రమ ఈరోజు చాలా మందిలో ఉంది. చాలా మంది యవన బిడ్డలు రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు, దేవుడు ప్రేమిస్తున్నాడులే, దేవుడు వాటిని బాగా, అంటే నేను పాపంలో ఉండి కూడా బాగా పాడగలుగుతున్నాను, తప్పు అయితే దేవుడు ఎందుకు వాడుకుంటాడు అనే భ్రమలో కొంతమంది. నాలో తప్పు ఉంది అయినా సేవలో వాడుకుంటున్నాడు, వాక్యం బానే చెప్తున్నాను అనే యవనస్తులు ఈ రోజు. కానీ ఒక రోజున దేవుడు అతనికి ఇచ్చిన బలాన్ని బట్టి కొంతకాలం బాగానే నడిచింది కదన్న ఆయన జీవితం. ఎవరైనా శత్రువులు వచ్చి బంధిస్తే దారాలను తెంపినట్లుగా సంఖ్యలను కూడా అతను తెంపేసి భయపడిపోయారు. ఇతని బలం దేనిలో ఉంది అని కనిపెట్టడానికి అతని బలహీనతను వాళ్ళు తెలుసుకున్నారు. అతని బలహీనతను తెలుసుకుని ఎవరినైతే తాను ఇష్టపడుతున్నాడో ఆమెతో మాట్లాడుకున్నారు. అతనిలో ఉన్న రహస్యం చెబితే నేను మీకు ఇంత ఇస్తామని కుదుర్చుకున్నారు. ఆమె మొత్తానికి ఆమె సంసోన్ని లాలన చేసింది. తన బలం దేంట్లో ఉందో విసికించింది. తన ప్రాణము విసికి సావగోరెను అని బైబిల్లో రాస్తుంది కదన్న. అలాగే తాను విసికించిన తర్వాత విసిగిపోయి చెప్పేశాడక,
నా బలమంతా నా సమర్పణలో ఉంది, నా జుట్టులో ఉంది, ఇట్లా మంగళకత్తి తీసుకుని కత్తిరేస్తే నాకు ఉన్నటువంటి బలం అంతా పోయింది అని ఎప్పుడైతే తను చెప్పుకున్నాడో, ఆ రీతిగా వాళ్ళు సంసోనికి కత్తిరేశారో, యెహోవా ఆత్మ అతనిని ఎడబాయిసిన సంగతి అతనికి తెలియలేదు. చూడండి, అప్పటి నుండి చూడండి, యవనస్తుడైనటువంటి సంసోని జీవితం న్యాయాధిపతిగా బతకాల్సిన వాడు, యెహోవాకు ప్రతిష్ఠుడిగా బతకాల్సిన వాడు, తల్లిదండ్రులకు విధేయులుగా బతకాల్సిన అతని జీవితంలో ఆ చిన్న బలహీనత చేత, చిన్న రాంగ్ స్టెప్ చేత ఫిలిస్టీల ముందర ఎంత తృణీకరింపబడ్డాడు. ఒకప్పుడు సంసోన్ వస్తుంటే భయపడి గడగడలాడిపోయేవాళ్ళు. ఇప్పుడు సంసోను జీవితం తృణీకరింపబడటానికి గల కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి బలహీనత. ఆశా నిగ్రహం అన్నిట్లో ఉంది ఆయనకి, కానీ దేంట్లో లేదు. స్త్రీ దగ్గర వ్యామోహం విషయంలో తాను నిగ్రహించుకోలేకపోయాడు. కొంతమందికి స్త్రీలన్న పురుషులకి, కొంతమంది స్త్రీలకి పురుషులు బలహీనత అయ్యొచ్చు, కొంతమందికి ధనం బలహీనత అయ్యొచ్చు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. ఏ ఒక్క బలహీనత చాలు. సొలొమోను చెప్తాడు కదా ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో అనుకుంటా, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టిందన్న. మనమేమనుకుంటామంటే చిన్న పాపమే కదా, చిన్న అపవిత్రతే కదా అనుకుంటాము. యాకోబు రాసిన పత్రికలు యాకోబు భక్తుడు అంటాడు కదా, నాలుక కూడా చిన్నదే, అగ్ని లాంటి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే అని చెప్తాడు అక్కడ. కాబట్టి పాపం చిన్నదా పెద్దదా కాదు, అది చాలా ప్రమాదకరమైనది. విషపు చుక్క ఒక చెక్క వేసి అన్నా, ఇప్పుడు నేను పాలల్లో కలిపి తాగండి బ్రదర్ అన్నాను అనుకోండి, ఇన్ని పాలు పోసాను, నేను చిన్న విషపు చుక్క వేసాను, మీరు చూస్తుండే తాగుతారా మీరు? ఎందుకని? విషం చుక్క అయినా గానీ మిగతా పాలన్నింటినీ దాన్ని చెడగొడుతుంది. కాబట్టి యవనస్తుల జీవితాలు అలా తృణీకరింపబడకూడదు. అంటే పౌలుకి సంసోను గురించి తెలీదా? తెలియదు. ఇంకా భక్తుల గురించి తెలియదా? తెలుసు. కాబట్టి తిమోతి నువ్వు అలా తృణీకరింపబడకూడదు. సంఘంలోనే గాని సంఘం వెలుపుటే గాని ఎవరికైనా మనం అవకాశం ఇస్తే, అపవాదికైనా మనం అవకాశం ఇస్తే మన క్యారెక్టర్ అంతటిని వాడు ఇంకా బ్యాడ్ చేస్తాడు. మనం ఒక పొరపాటు చేసామనుకున్నా, ఇప్పుడు దొంగోడు ఒక దొంగతనం చేసి పట్టుబడితే వాడిని దాని గురించి విచారించిన దానికంటే ఇంకెక్కడెక్కడ దొంగతనం చేసావు, ఇంకెంత సంపాదించావు, ఎన్నిళ్ళు దోచుకున్నావు అన్నట్టుగా, ఇప్పుడు నేను ఒక పాస్టర్గా ఒక పొరపాటు చేస్తానా, ఇప్పుడు నన్ను అంటారా పాస్టర్లు అందరు అంటారా? పాస్టర్లు అందరూ ఇంతే అని అంటారు కదా. అంతే, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఒక యవనస్తుడు ఈ రోజు తప్పిపోతే, సంఘములో ఒక యవనస్తుడు ఆశా నిగ్రహం లేక తాను తప్పిపోతే, సంఘములో ఈ కుర్రోళ్ళంతా ఇంతే, ఈ మారు మనసు పొందిన కుర్రోళ్ళంతా ఇంతే, ఎవరిని నమ్మటానికి లేదు అంటారా లేదా? ఖచ్చితంగా. కాబట్టి నన్ను బట్టి చాలా మందికి ప్రభావం వస్తుంది అని యవన బిడ్డలు దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ టీనేజ్, సో మనకి టీనేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 12 years నుంచి 12 క్రాస్ అయ్యే టైం నుంచి పిల్లల మనస్తత్వం మారుతుంది. శరీరంలో కూడా చాలా శరీర మార్పు, వారి యొక్క మనస్తత్వం, వారి ఆలోచన ధోరణి, నిర్ణయాలు, సో అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అక్కడ నుండి వీళ్ళు ఎక్కువ శాతం తృణీకరించబడడానికి కారణం అవుతుంది సొంత ఆలోచనలు. అంటే మీరు ఒకసారి చెప్పారు, మీరు ఒకసారి యవనస్తుల కూడికల్లో మీరే చెప్పారు, అప్పుడు నేను విన్నాను. అది ఒకసారి ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏది పెడితే అది తింటారు, ఏది కుట్టించుకుని అంటే అది కుట్టించుకుంటారు. ఈ యవన కాలం మీరు అన్నారు చూసారా, 13 అంటే టీనేజ్ స్టార్ట్ అవుతుంది దగ్గర నుంచి స్వయంగా తన ఇష్టాలు చెప్తాడు. అంటే తల్లిదండ్రులు ఇచ్చేది ఏది నచ్చదు, కుట్టిచ్చేది నచ్చదు, పెట్టేది తిండి నచ్చదు, వాళ్ళు చెప్పే ఆలోచనలు కూడా నచ్చవు. అప్పుడే వీళ్ళ పతనానికి ప్రారంభం అన్నమాట, పునాది అది. ఎప్పుడైతే పెద్దలైన తల్లిదండ్రులని తృణీకరించేసి తల్లిని, తండ్రిని, లేకపోతే సహోదరులని, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సేవకులని, తోటి పెద్దలని తృణీకరించేసి నేను పెద్దోడిని అయిపోయాను, నాకు ఆలోచించుకోగలిగిన శక్తి వచ్చింది అని ఎప్పుడైతే నా సొంత నిర్ణయాలు తీసుకుంటానో అప్పటి నుంచి అతని జీవితం మీరు అన్నట్లు
తృణీకరింపబడటం ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి స్కూల్లోకి వెళ్ళిన ఇప్పుడు పిల్లలు ఉమ్, వాళ్ళు అంటారు వీడు ఎలిమెంటరీలోనే బాగున్నాడండి, అవును హై స్కూల్కి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ మారిపోయింది. అవును తల్లిదండ్రులు అంటారు మా వాడు చక్కగా చిన్నప్పుడే బాగున్నాడండి, ఎలిమెంటరీకి వెళ్ళి టీనేజ్కి వచ్చిన తర్వాత అసలు విన్నాడు. అవును ఫస్ట్ లో గౌరవించేవాడు, ఉమ్, చెప్పిన మాట వినేవాడు, మా అమ్మాయి కూడా చెప్పినట్టు వినేది, బాగా గౌరవించేది. అవును. ఇప్పుడు అది వినట్లేదు. రెండోది సంఘంలో కానీ లేకపోతే రిలేటివ్స్ దగ్గర కానీ ఉమ్, చిన్నప్పుడు మా పిల్లలకి మంచి పేరు ఉంది. సో ఈ టీనేజ్కి వచ్చిన తర్వాత మా పిల్లలు యాటిట్యూడ్ మారటం వల్ల కొంత అవును సో ఈ తృణీకరించబడటానికి ఈ టీనేజ్ నుంచే ప్రారంభం అవుద్దంటారా? అవును. అంటే టీనేజ్ అనే కాదన్న, బాల్యకాలంలో కూడా పిల్లలు ఎప్పుడైతే పెద్దలని ఆలోచనల్ని, దైవ సేవకుల ఆలోచనల్ని కాదని దాటేసి మాకు తెలుసు అని ఎప్పుడైతే అనుకుంటాడో, వీళ్ళకేం తెలియదు. ఇప్పుడు అంటారు కదన్నా, మీరు ఈ తరంలో వాళ్ళు కాదు మమ్మీ, మీకేం తెలియదు, మేము చదువుకున్న వాళ్ళం, మీరేం చదువు జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు అని ఎప్పుడైతే అంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా తృణీకరింపు. అది బాల్యకాలంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ ఉంటుంది కదన్నా, బాల్య దినముల నుండి నరుల హృదయ ఆలోచన చెడ్డదిగా ఉంది. అక్కడే అంటాడు సామెతలో, బాలునికి స్వాభావికంగా మూఢత్వం. అవును, బాలుని హృదయంలో స్వాభావిక మూఢత్వం పుడుతుంది, శిక్షా దండము దాన్ని తోలివేస్తుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి అందుకనే తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి శత్రువు. ఖచ్చితంగా తండ్రి తల్లి బిడ్డని శిక్షించాలి, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ అన్నాడు ఆయన, కొన్నిటిని మెన్షన్ చేశాడు. ఒకటి మాటలో అన్నాడు, రెండోది ప్రవర్తనలో అన్నాడు, తర్వాత ప్రేమలో అన్నాడు, ఆ తర్వాత విశ్వాసంలో అన్నాడు, అండ్ పవిత్రతలో అన్నాడు. ఈ 5 విషయాలు చెప్పాడు. ఈ 5 విషయాల్లో మాదిరిగా ఉండమని, మాదిరిగా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి నువ్వు అన్నాడు. మాటలో అంటే ఎలా ఉండాలంటారు? మాటలో అంటే అన్న, పూర్వ దినాల్లో మీరు చూడండి, పెద్దోళ్ళు వస్తే లేచి నిలబడేవాళ్ళు. ఇప్పుడు మనం దైవజనులు కాబట్టి అన్న, చిన్నోళ్ళమైనా పెద్దోళ్ళమైనా మీరు నన్ను గౌరవిస్తారు. మీకంటే చిన్నోళ్ళనైనా పిలిచేటప్పుడు మీరు ఏమంటారు? ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బ్రదర్ జాన్ శామ్యూల్ గారు అని అంటారు. నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ యోహన్ రాజు గారు అని అంటారు. మర్యాదని చూపించుకోవడం, గౌరవించడం, ఇట్లా దేవుణ్ణి బట్టి. చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులని లేకపోతే పెద్దలని అట్లా పిలిచేవాళ్ళు ఎవరు లేరు. స్వతంత్రంగా పిలవటం, మాటల్లో అంత గౌరవం లేదు. ఇప్పుడు తల్లి ఎడలే సరైన గౌరవం చూపించినాడు, ఇంకా బయట ఎలా చూపిస్తాడు? సరే బయట చూపిస్తున్నాడు, మరి తల్లిదండ్రుల దగ్గర ఎందుకు చూపించలేకపోతున్నాడు? పూర్వతంలో లేచి నిలబడేవాళ్ళు, మర్యాదగా మాట్లాడారు. కొంతమంది స్కూల్లో టీచర్స్ కి మర్యాదగానే ఉంటారు, కానీ ఇంట్లో ఉంటారు. దీనికి ఒక కారణం ఉంది. తల్లిదండ్రుల యొక్క జీవితాలు కూడా సరిగా లేకపోతే బిడ్డ కూడా గౌరవించలేడు. కొంతమంది పిల్లలు అలా ఉన్నారు, తల్లిదండ్రుల జీవితాలు లేకపోయినా తల్లిదండ్రులను బహుగా ప్రేమించే పిల్లలు కూడా ఉన్నారు. 2 కోణాలు ప్రజలు ఉంటారు ప్రపంచంలో ఎప్పుడు. ఖచ్చితంగా. కొంతమంది చెప్తారు, మీ అమ్మ మంచిది కాదురా, మీ నాన్న అయినా మా అమ్మ కాకుండా పోద్దా అనే పిల్లలు ఉన్నారు. కొంతమంది ఇలాంటి విషపు బీజాలు, మీ అమ్మ మంచిది కాదురా, మీ నాన్న మంచిది కాదు అన్నప్పుడు ఇక వాళ్ళ మీద వాళ్ళకి మనసులో అయ్యే పెరిగిపోద్ది. ఇంకా వాళ్ళని గౌరవించలేదు. ఇప్పుడు స్కూల్లో కాలేజీలో ఇప్పుడు లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ మీద జోకులు వేయటం, సెటైర్లు వేయటం, వాళ్ళని టీచ్ చేయటం. రెండోది ఈ మధ్య కాలం మనం చూసిన వార్తల్లో టీచర్లను కొట్టడం. ఇంకొక విషయం ఏంటంటే అన్న, తల్లిదండ్రుల ఇంట్లో పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఇది ఒకటి. మీరు ఇప్పుడు అడిగిన దానికి చెప్తున్నాను. ఇంట్లోనే ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య ఉన్నారనుకోండి, వీళ్ళకి నచ్చరు అనుకోండి, నాన్నగారి తరపు వాళ్ళకి నచ్చరు. నాన్న ఏం చెప్తున్నాడు పిల్లోడికి? మీ అమ్మమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదురా అని అంటాడు. వీడు వాళ్ళని గౌరవిస్తాడా? ఎట్లా ఇస్తాడు? ఇంకా సరే, అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాడు ఈ పిల్లడు, వాళ్ళు ఏం చెప్తారు? మీ నాయనమ్మ వాళ్ళు మంచోళ్ళు కాదురా అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అంతే కదా.
ఇప్పుడు అమ్మ తరపోళ్ళు ఏం చెప్తారు, మీ నాన్న అసలు మంచోడే కాదురా, కాదురా. మీ నాన్న తరపోళ్ళే మంచోడు కాదురా అంటారు. అవును. అమ్మ మరి నాన్న దగ్గరికి వచ్చినప్పుడు అంటారు, మీ అమ్మ తరపులు అస్సలు మంచోళ్ళు కాదురా అంటారు. అవును. ఇప్పుడు వాడు ఏం ఆలోచించుకోవాలి, ఎవరిని గౌరవిస్తాడు చెప్పండి. ఈ ఇద్దరిని గౌరవించు మరి అంతే. అక్కడ ఇంట్లోనే ఇంకా వేరే ఇప్పుడున్నా ఇప్పుడు మన సంఘానికి వచ్చేవాళ్ళు, మీరు ఒక పాస్టర్ గారు మీ సంఘానికి వస్తున్నారు, ఒక కుటుంబం ఇక్కడేం భక్తిగా ఉంటున్నారు, ఇంటికి వెళ్ళి ఆ పాస్టర్ గురించి నీకేం తెలుసు అని ఇంట్లో మీ గురించి మాట్లాడుకున్నారు అనుకోండి. ఉమ్. ఆ పాస్టర్ గారు మంచిది కాదు, పాస్టర్ గారు మంచిది కాదు, అసలు వాళ్ళ పిల్లలను చూసావా, వాళ్ళు ఎట్లా అట్లా అని ఇంట్లో పిల్లల ముందర డిస్కషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ పిల్లలు మందిరానికి వచ్చి సేవకుడిని ఎలా గౌరవిస్తారు చెప్పండి. ఉమ్. అవును. అలా నిజమే. ఎలా గౌరవిస్తారు? పిల్లల ముందర ఏం మాట్లాడుకోవాలి, పెద్దోళ్ళ ముందర ఏం మాట్లాడుకోవాలో కావాల్సిన అవగాహన విజ్ఞత, ముందు తల్లిదండ్రులకి వివేచన పెద్దోళ్ళకు ఉంటుంది. ఉండట్లేదు. అవును. సేవకులు కూడా కొంతమంది చూడండి, ఎక్కడికన్నా వెళ్తున్నారు అనుకోండి, కామెంట్స్ చేసుకుంటా ఉంటారు. ఉమ్. ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్ళాం, మనం ఉన్నాం చూసారా ఉమ్. వాళ్ళతో, అప్పుడు మన గురించి మాట్లాడుకుంటారు. అవును. అప్పుడు వాళ్ళతో వెళ్ళిన కొంతమందికి మన మీద మైనస్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా మేనేజ్ పడుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే అది వాస్తవమా కాదని ఈ రోజు ఎవరు ఆలోచించరన్న. అవసరం లేదు. అమ్మో అంత పెద్ద ఆయన అన్నాడే. ఆయన చెప్పాడంటే ఆ, ఇప్పుడు అంటారు కదా, నిప్పు లేనిదే పొగ ఎట్లా పొగ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది, అవును. ఏదో ఉండబట్టే కదా ఆయన అని గురించి ఉంటాడు ఖచ్చితంగా. ఇట్లా అని సేవకులు కూడా ఒకరినొకరు తృణీకరించుకోరు. బైబిల్ ఏం చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అన్న 2వ అధ్యాయంలో అనుకుంటే మీరు చూస్తే, ఒకని కంటే ఒకడు యోగ్యునిగా యోగ్యుడిగా ఎంచుకోమన్నాడు, కానీ ఈ రోజు అది లేదు. యోగ్యులుగా లేదు. యోగ్యులు నేనే యోగ్యుడిని. అంతే. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, వ్యవహార రాజధాని ఏముంది, ఆయన కంటే నేనే యోగ్యుడిని, చిన్నోడిని ఆయన అని నేను అనుకుంటే, ఉమ్. మీరున్నారు ఆ సమీల్ బ్రదర్, జాన్ శామ్యూల్ బ్రదర్ ఏముంది, ఆయన కంటే నేనే యోగ్యుడిని మీకు అనుకుంటే అని అయిపోయినట్టే అనుకుంటే కదా. ప్రయోజనం కాదు. అవును, నిజమే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామన్నా, నేనేమనుకుంటాను, ఉమ్. మీరు హోస్ట్ గా ఉన్నారు, హోస్ట్ గా ఉన్నప్పటికీ నాకు మీ మీద ఉన్నటువంటి మీకున్న సేవ అనుభవాలను బట్టి, మీరు చాలా సంవత్సరాలు దేవుని సేవకులతో కలిసి నడిచారు, నాకు ఆ అనుభవం లేదు. ఉమ్. నేను మొదటి నుంచి ప్రభు పాదాల దగ్గరే, నేను ఏ సేవకుడి దగ్గర తర్ఫీదు పొందలేదు, ఏ సేవకుడి దగ్గర ఉండలేదు. నా అనుభవం వేరు, మీ అనుభవం వేరు. నేనేమనుకుంటా, నాకంటే యోగ్యులు మీరు, చాలా సంవత్సరాలు పరిశుద్ధుల దగ్గర ఉన్నారు, ఒక సంఘ క్రమాలు, నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు అని నేను మీరు ఈ కార్యక్రమం జరగక ముందు గురించి కూడా మీకు చెప్తున్నా. అవునవును. దీని విషయంలో దేవుడే మనకు సాక్షి, నేను మిమ్మల్ని పొగడటానికి చెప్తున్నా. లేదు, అది ఆ, మాత్రం వాస్తవం చెప్తా, అంటే నా అనుభవం వేరు. అవునవును. మీరేమనుకుంటారు? నేను కూడా అంతే అనుకుంటాను. ఇప్పుడు నేను కూడా చిన్న వయసులో దేవుడు ఇంత చక్కగా వాడుకుంటున్నాడు, ఇంత జ్ఞానము, ఇంతటి ఆత్మ నడిపింపు, ఇంత చక్కటి పరిచర్య విజ్ఞానం కలిగి పరిచర్యని నడిపించే విధానం దేవుడు అది మీకు ఇచ్చాడు. అట్లా మనసు కలవబట్టి ఈ రోజు మనం ఇక్కడ ఈ వేదికలో కూర్చుని మాట్లాడాలి. మనసు కలవట్ల, నేనే చెప్పాలని నేను, మీరే చెప్పాలని మీరు, ఇక్కడ వాదులాడు జరిగింది అనుకోండి, మనసు కలవలేదు అనుకోండి, ఈ కార్యక్రమం నడిచిద్దంట. ఎక్కడ ఉంటుందో అక్కడ తాగినది. కాబట్టి ఇట్లా పిల్లల మధ్యలో కూడా పెద్దలు తృణీకరింపబట్టానికి గల బలమైన కారణం ఏంటంటే, పెద్దోళ్ళు ఆలోచించండి ఒక విషయం జాగ్రత్తగా, పిల్లల ముందు ఏం మాట్లాడుకోవాలో ఏం మాట్లాడుకోకూడదో అలాంటి విజ్ఞత ఉండాలి మీకు. అవును, అంతే కదండి. అది అది ఎప్పుడైతే మనం క్రైస్తవ కుటుంబాల్లో ఎవరైనా కానీ, క్రైస్తవ కుటుంబమే కాదు ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పెద్దలు మాట్లాడుకునే విషయాలు వేరు, పిల్లల మధ్యలో మాట్లాడుకునే విషయాలు వేరు. ఈ రోజు అంతా రివర్స్ అవుతుంది. అందుకని సేవకుల మీద గౌరవం ఉంటలేదన్న. కొన్ని ఇళ్ళకి మేము వెళ్తాం, వాళ్ళు వేసి నిలబడ్డం, వందనాలు చెప్పడం, వాళ్ళ అమ్మ అంటది, రే అయ్యగారు వచ్చారా ప్రార్థన చేయించుకో అంటే, నేను రాను అంటాడు. ఏంటంటే నాకు ఇష్టం లేదు అంటాడు. నేను అనుకుంటాను, వీళ్ళేయో మొత్తానికి మన గురించి ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని ఊర్లు తిరిగామన్నా, నేను ఒక 18 ఏళ్ల నుండి గ్రామాలు తిరుగుతున్నాను, పట్టణాలు తిరుగుతున్నాను, అడవుల్లోకి వెళ్ళాము, కొండల్లోకి వెళ్ళాము, రకరకాల ప్రాంతాలు ప్రజల్ని చూసాం. ఇట్లాంటి కుటుంబాలను ఎన్ని చూసుంటాం. కాబట్టి ఎందుకు ఆ కుర్రోడు అట్లా ఉంటున్నాడు, మీరేం మాట్లాడుకుంది అతనికి ఆలోచన విధానం. మీరు ఒక దైవజనుని గురించి ఇంట్లో చక్కగా మాట్లాడుకుంది, ఒక రోజు ఆ మాటలు వినగా 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 వాడు కూడా దేవుని మందిరానికి రావాలని, ఏం పాస్టర్ గారు ఏందో
ఆయన ఏదో వాక్యం చెబుతాడే గానీ ఆయన బతుకు బాగలేదు, నువ్వు పిల్లల ముందులే నువ్వు మాట్లాడుకుంటే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా ఉంటారు. అవును. ఆ, అట్లా యవనస్తులు కూడా పెద్దలను తృణీకరిస్తున్నారు. ఈ లోపాన్ని బట్టి ఏమవుతుందంటే యవనస్తులు ఏదో ఒక పొరపాటులో పడినప్పుడు పెద్దలు, చిన్నలు, బాలురు ప్రతి ఒక్కరు వాళ్ళని చీచి అంటున్నారు. సంసోను జీవితం మనం చూసామన్నా, ఎంత తృణీకరింపబడ్డాడు. ఆ అమ్మాయిని ఎంత నమ్మాడు, మోసం చేశాడు. అవునా? తల్లిదండ్రులకి ఎంతో బాధ, ఆత్మను కోల్పోయాడు. కళ్ళు బతికుండగానే కళ్ళు పోగొట్టుకున్నాడు. ఏమి సంపాదించాడు? ఏముంది సంపాదించాడు? ఒక చిన్న లోపం. ఇప్పుడు నేనున్నానన్నా, నాలో ఉన్నటువంటి చిన్న లోపం నా సేవా జీవితాన్ని ఒక రోజు ఏం చేస్తుంది? కుదపదా? ఖచ్చితంగా. అంటే కొన్నాళ్ళు ఇప్పుడు నేను అనుకోవచ్చు బాగానే నడుస్తుంది, ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తున్నాను, ఎక్కడ నిలబడితే అక్కడ జవాబులు చెప్తున్నాను, అంతా బాగానే ఉంది అని నేను అనుకోవచ్చు. కానీ ఒక రోజున సంసోనుకు పట్టిన గతి మనకు పట్టకుండా ఉండాలంటే, ఇప్పుడు నేను నన్ను చూసి ఆహా ఓహో అన్న ప్రజలే రేపేమంటారు? చీచి అనరా? నా బతుకు తెలుసు. ఖచ్చితంగా. మీరు చూడండి, దావీదు సౌలు అనుభవంలో దావీదు గొలియోతు తలని నరికి తీసుకొస్తున్నప్పుడు దావీదు 10,000 కొలదిగా అని పాడారంట. సౌలు 1,000 కొలదిగా అని పాడినప్పుడు ఆయనకి విషపు చూపు మొదలైంది దావీదు. ఇట్లా ఉంటదన్న. దావీదుని ఎత్తిపట్టాడు. అదే లోపం కనపడింది అనుకోండి, దావీదు గురించి ఇప్పటికి మనం చెప్పుకుంటా ఉంటాం. దావీదు దేవుడే చెప్పాడు ఆ విషయంలో తప్ప అన్నాడు. మనం చెప్పిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారు మనకి? దావీదంటే బత్షెబానే. కానీ దేవుడు ఆ విషయంలో తప్ప సరి చేయబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. సంసోను కూడా ఒక విషయం అక్కడ మాటలో కూడా నాతాను వచ్చినప్పుడు అవును దావీదు విధేయత చూపించడం. ఒకవేళ నాతాను చేత కూడా తృణీకరించబడి ఉంటే దావీదు అక్కడ దేవుడు దేవుడు హెచ్చరించాడు. ఒకవేళ నాతానికి అతను ఇచ్చిన సమాధానం సరైంది కాకపోయి ఉంటే అవును ఖచ్చితంగా తృణీకరించబడి ఉండేవాడు. దేవుడు ఇక అతని గురించి ప్రస్తావన ఉండేది కాదు. అది కూడా ఒక దృష్టాంతం అన్న. రాబో కాలంలో అనేకులకి అది కనువిప్పు కలగటానికి అదొక చాలా ఒబీడియన్స్ దృష్టాంతం. ఈ రోజుల్లో పిల్లలు అదే మనం అనుకున్నట్లు అలాంటి ఒబీడియన్స్ రావాలి పిల్లలు. ఖచ్చితంగా. అది ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడే విధానాన్ని బట్టి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు స్కూల్లో అయినా కాలేజీలో అయినా అవును వాళ్ళ యొక్క ఉపాధ్యాయులకి వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇంట్లోనేనన్నా ఈరోజు తల్లే అంటుంది, నువ్వు 20 ఏళ్ళు వచ్చినాయి, నీకు 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నా మీద ఆధారపడి తింటున్నావు, ఎందుకురా నీ బతుకు? బతికినోడు కాదు చచ్చినోడు కాదు అని తల్లే తృణీకరిస్తుంటే వాడి భవిష్యత్తు బయట ఎట్లా ఉంటుంది? సరే పెళ్ళైతే మారతాడనన్నా వాడికి పెళ్లి చేశారు. నా మాట ఇటు కూడా వినట్లేదు, వీటికి పెళ్లి చేస్తే మారతాడు అని చాలా మంది ఈ రోజు ఇదే ఫాలో అవుతున్నారు. ఎన్నో అంటారు కదా, 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలని మొత్తానికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఊరుకుంటుందా? వీడు పనికి వెళ్ళకపోతుంటే, వీడు సంపాదన లేకపోతుంటే ఊరుకుంటుందా? పోనీ తల్లి ఊరుకుందా? ఇప్పుడు భార్య ఊరుకుంటుందా? నువ్వు చేతగానుడివి, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పిల్లల్ని కన్నావు? ఇట్లా చాలా మంది ఈ తృణీకార జీవితాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవట్లేదండి. కొంతమంది నమ్మకంగా కాపురం చేసే భార్యలు ఉంటారు, వీడు తాగి అమ్మాయిని తృణీకరిస్తా ఉంటాడు. నీలో తప్పు ఉంది, నువ్వు ఆ పొరపాటు చేసావు, నువ్వు ఇది చేసావు. కొంతమంది ఈ తృణీకారాన్ని అందరూ తట్టుకోలేరండి, బేర్ చేయలేరు. ఇప్పుడు ఏదైనా తప్పు చేసి ఒక మాట అంటే పడతామన్నా, తప్పు చేయకుండా ఒక మాట అంటే మనిషి పడటానికి ఎవరు ఇష్టపడరు. నిలబడతాడు, ఫైట్ చేస్తాడు, నేను చేయలేదని రుజువు చేసుకుంటాడు. కొంతమంది ఏంటంటే అన్నావు కదా చేసి చూపిస్తా అంటారు కొంతమంది, అదొక గ్రూపు. కొంతమంది వీడి జీవితం బాగుండదు కానీ అంటారు కదా, పచ్చగా ఉన్నోడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు ఈ తప్పు చేసినోడికి మిగతా వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్టే కనపడతారు, తప్పుడులాగా కనపడతారు. అందుకని ప్రార్థనకి వెళ్ళే భార్యను చూసి తృణీకరిస్తా ఉంటాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. అట్లా ఎంతమంది అక్కోళ్ళు లేరన్నా? చాలా మంది. ఎంతమంది భర్తలు లేరు అట్లా? భర్త ప్రార్థనకి వెళ్తాడు, భార్య వెళ్తాడు, ఓ తెగ తృణీకరించింది. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, దేవుడే దేవుడు అని తిరుగుతావు, నన్ను పట్టించుకో, నన్ను పట్టించుకో, నువ్వు అసమర్థుడివి,
నువ్వు చేతగానుడివి, రూపాయి సంపాదించడం తెలియదు నీకు, అందరు చుట్టుపక్కల చూడు ఎట్లా ఉంటున్నారు అని ఈ భార్యాభర్తలు ఈ 4 గోళ్ల మధ్యలో అసలు కనపడని పోరాటం అనమాట. పాపం అక్కడ నిద్ర పట్టదు అతనికి, భర్తకి నిద్ర పట్టదు, భార్యకి నిద్ర పట్టదు, మిగతా వాళ్ళందరిని చూసుకుని వీళ్ళు మనం ఎందుకు ఎట్లా ఒకరినొకరు నిందించుకుంటాం. గలతీ పత్రికలో ఒక మాట ఉంది, ఆ మాటను ఒకసారి గుర్తు చేస్తాను చూడండి సందర్భం కాబట్టి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలన్నా. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె ప్రేమించుము, నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు చూడండి, అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూసుకొనుడి. ఒకరికొకరు తృణీకరించుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఏదన్నా అన్నాను అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఏం బ్రదర్ మీరే లోపం లేదా, నాదెత్తి చూపిస్తావా, నేను మీదెత్తి చూపిస్తా. ఇట్లాగాని ఒబే అవ్వడానికి తగ్గించుకోట, సరే అంటే అన్నాడులే పోతే పోని వాడి పాపను వాడైపోతాడు అని ఎవరు అనుకోవట్లే. భార్యని ఏదన్నా అంటాడు, ఆ అమ్మాయి ఊరుకుంటుందా? ఆ అమ్మాయి ఇతరుని అంటది, ఇద్దరు కలిసి తిట్టుకుంటారు, వీళ్ళిద్దరు కలిసి కొట్టుకోవటం పిల్లలు చూస్తారు. పిల్లలు తల్లిదండ్రులను తృణీకరిస్తారా గౌరవిస్తారన్న? తృణీకరిస్తారు కదా. అప్పుడు సరే వీళ్ళు కొట్టుకోవటం అత్తామామ చూస్తారు, అల్లుడు గౌరవం ఉంటుందా? తల్లిదండ్రులు ఈ అమ్మాయి గొడవ చేయటం వీళ్ళ అత్తామామ చూస్తారు, ఈ అమ్మాయి గౌరవం ఉంటుందా? ఇట్లా కుటుంబంలో చాలా మంది యవన బిడ్డల జీవితాల్లో ప్రారంభంలోనే ఈ కీ పాయింట్ తెలియక చాలా మంది జీవితాల్లో ఏదో ఒక లోపాన్ని మోస్తున్నారు. కాబట్టి సంసోను యొక్క జీవితంలో ఎలా శత్రువుల చేతిలో తృణీకరింపబడ్డాడో ఈరోజు మన కుటుంబీకులే మనల్ని చీచి అంటారు. పిల్లలు మన పిల్లల్ని చదివించామన్నా సరైన పాస్ మార్కులు రాలా, మనం ఏమంటాం? కొంతమంది తల్లిదండ్రులు పర్లేదులేనన్న సప్లిమెంటరీ రాసుకోవచ్చులే, చదువుకోని పర్లేదులేరా నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం అనే తల్లిదండ్రులు చాలా తక్కువ. ఇంకా కొంతమంది ఉంటారు, ఎందుకురా బతుకు చచ్చిపోక నీ మూలంగా నేను తలెత్తుకోలేకపోతున్నానని వాడిని చిన్నప్పుడే యవన కాలంలోని వాడిని తృణీకరించి నీ కోసం అంత చేసి ఎంత చేసి ఏంట్రా నీ ఉపయోగం అంటే వాడు బతుకుతాడా చచ్చిపోతాడా? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు పిల్లలు దాన్ని రోషంగా తీసుకుని సీరియస్ గా తీసుకుని వచ్చే సంవత్సరం కష్టపడి చదివి చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే రకరకాలు ఉంటారు, ఒక కోణంలోనే ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఈరోజు చాలా మంది సేవలో కూడా యవన కాలంలోనేమో సేవ చేస్తాం అని వస్తారు. తిమోతి లాగా ఎవరినో ఇన్స్పిరేషన్. ఈ రోజు కొంతమంది సేవ కల్లా ఇన్స్పిరేషన్ ప్రభువు కాదన్న, కొంతమందికి మనుషులు ఇన్స్పిరేషన్. ఆయనలాగా చేయాలి, ఆయనలాగా సంఘాలు కట్టాలి, ఆయనలాగా కొన్ని ఆత్మలు సంపాదించాలి. ప్రతి ఒక్కరి ఇలా దేవుని చిత్తం వేరన్న. దైవజనుడు చెప్తే విన్నాను, ఈ మన ఫింగర్ ప్రింట్స్ ఎవరివి కూడా ఒకలాగా ఉండవు, కలవవు. అట్లా ఆ దైవజనుడు పరిచర్య ఆయనదే. నిన్ను ఎన్నుకున్నాడు, మీ పరిచర్య మీదే, నా పరిచర్య చాలా ప్రత్యేకంగా ఉంటది. వాళ్ళలాగా వాడుకో, అది అవదు. మోషేలాగా ఇంకెవరినన్నా చేశాడు? లేదు. ఇది మోషేలాగా లాగా అదే నేనేమంటానంటే మోషేలాగా అయితే మోసేనే ఉంచవచ్చు. అవును కదా, మళ్ళీ హోషో అవసరం లేదు. అవును కదా. ఏలియా లాగా అయితే ఏలియానే ఉంచవచ్చు, ఎలీషాతో పని ఉంది. అవును. సో ఇక్కడ ఆ వ్యక్తి పని అయిపోయింది, ఎవరి పని వాళ్ళదే. అతను వచ్చాడు, ఆయన పని అయిపోయింది. ఆయన పని అయిన తర్వాత ఆయన కాదు ఇంకొక అతనితో చేయించాలి. ఇప్పుడు దావీదు ద్వారా మందిరానికి సమకూర్చాడు అన్న, అంతే. సొలొమోను ద్వారా కట్టించుకున్నాడు, అంతే. అది వాళ్ళు దావీదు లాగా కాదు. అవును, గుణగణాలు చెప్పాడు తప్ప చేసే పని గురించి చెప్పాడు. ఒక వ్యక్తిలో ప్రభు చెప్పేది ఏంటంటే ఆ వ్యక్తి లాంటి గుణం అంటాడే తప్ప ఆ వ్యక్తి లాంటి పని అని చెప్పు. పని నీకు ఇవ్వబడింది, నాకు ఇవ్వబడిన పనులు వేరుగా. అవును, నేను అందుకే ప్రతిసారి ఆ దృష్టికోణంలోనే చూస్తాను. ఏ సేవకులు చిన్నవాళ్ళైనా, మందిరం ఉన్నా లేకపోయినా, విశ్వాసులు తక్కువ మంది ఉన్నా లేకపోయినా, సేవకుడు అంటే ప్రభువు చేత పిలవబడినవాడు, పంపబడినవాడు. ఇప్పుడు వేల లక్షల మంది ఉన్నాయని కూడా సేవకుడే.
ప్రజలకి సేవకుడు, దేవునికి సేవకుడు, మనం కూడా సేవకులమే. కానీ పైన ఉన్న సేవకులు కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. సంఘాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, చూడండి, రెండు విషయాలు కదా. ఒకటి తన ప్రవర్తన ద్వారా తృణీకరించబడడం, ఇంకొకటి ఎదుటి వాడిని కావాలని తృణీకరించడం. అవును, నేను ఇందాక స్టార్ట్ చేసినప్పుడే అవును, రెండు కోణాలు ఉంటాయి. ఒకటి ప్రవర్తన ద్వారా తృణీకరించబడడం, అతని స్వతహాగా అతని వలన తృణీకరించబడడం. రెండోది ఎదుటివాడు కావాలని ర్యాగింగ్ అంటారు. ర్యాగింగ్ నిజం, అదొక రకమైన బాధ, రాక్షసానందం. అది ఇంకొక రకంగా చెప్పండి, సైకోయిజం అనుకో. అంతే, నిజమే. అది ఎదుటి వారిని బాధ పెట్టి ఆనందపడటం. వాళ్ళ యొక్క నడవడి బాగున్నప్పటికీ, ప్రవర్తన బాగున్నప్పటికీ, మాట బాగున్నప్పటికీ, వాళ్ళ తత్వం బాగున్నప్పటికీ కూడా తృణీకరించడం. ఇప్పుడు యేసు ప్రభు ఎన్నో అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆయన చూసి ఏమన్నారు? పాపులు స్నేహితుడు ఆయన కాదు, అధిపతి దెయ్యం పట్టినోడు అన్నారు. అవునా? కాదు కదా. ఇట్లా చాలా అన్నారు ఆయన, చాలా రకాలుగా ఆయన కూడా చాలా మాటలతో చేస్తూ చేశారు. అవన్నీ వాస్తవాల కాదు, కావాలని ఆయన్ని ఆయన బాధ ఇరికించడానికి ఎట్లయినా మాటలలో పట్టుకోవాలని పట్టుకొని ఆయన తొందరపడాలి. అవును, ప్రజల దగ్గర ఆయన ఎలాగైనా బ్యాడ్ చేయాలి అని వాళ్ళు చాలా ప్రయత్నం చేసినప్పుడు ఆయన చాలా చాకచక్యంగా దాన్ని జయించినట్టు మనం కూడా చాలా మంది అన్నారు. అది మనం అంటే ఇష్టం ఉండదో, లేకపోతే మనం ఎదగటం ఇష్టం ఉండదో, అసలు వాళ్ళ మనసులో ఆ స్వభావమే అలాంటిదేమో. కొంతమందికి మనసు కావాలని అలాంటి క్రోధంతో, కడుపు మంటతో నిండుకుని కొంతమంది కావాలని మాట్లాడతారు, వాడి వల్ల ఏమవుతుంది సేవ, వీడేం చేస్తాడు, ఎన్ని రోజులు నిలబడతాడు, మేము కూడా చూద్దాం అన్నట్లు కావాలని మాట్లాడి బాధ పెట్టడం. ఇట్లా వాళ్ళు మాట్లాడిన వాటికి కొంతమంది ఉంటారండి, కొంతమంది సరిపోతారు, వాళ్ళు కూడా పడిపోయి ఒక వ్యక్తి తన ప్రవర్తన ద్వారా సాక్ష్యం కోల్పోవటం ఒకటైతే, ఇంకొక వ్యక్తి కావాలని ఎదుటి వ్యక్తి సాక్ష్యం కోల్పోయేలా చేయటం కోసం అతన్ని అనేక విధాలుగా మాటలతో ప్రజల్లోకి ఆ చేదుని తీసుకొని వెళ్ళాలి, ఆ స్వభావం, ఆ బీజాన్ని తీసుకొని వెళ్ళాలి, ఇట్లు అతనికి కూడా ఆ మైండ్ సెట్ ని కలిగించాలని అతన్ని అనేక ప్రాంతాల్లో తృణీకరించడం. ఇది సేవకులమే కాదు, కుటుంబీకుల్లో కూడా. ఇప్పుడు కొంతమంది వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఈ రోజు బంధువుల దగ్గర మెయిన్ అదేనన్న, ఆర్థిక స్థితిగతి బాగపోతే వాళ్ళ రక్త సంబంధంగా చూడడం, వెళ్ళిన చోట అరే మాకు ఇల్లు ఉంది, లేకపోతే మాకు ఇవి ఉన్నాయి, మీకు ఏమి లేవు అన్న ఆ కోణంలో కూడా తృణీకరించి. దీని గురించి అన్న యాకోబు పత్రికలో చాలా అద్భుతంగా చెప్పాడు ప్రభు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం అన్న 2వ వచనం నుండి మనం చదువుకుంటే మనకు ఆ వేరియేషన్ కనపడుతుంది. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువు లేక ఇక్కడ నా పాదపీఠము దిగువన చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు నా ప్రియ సహోదరులరా ఆలకించుడి. ఈ లోక విషయంలో చూడండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. చాలా విషయాలు చెప్పారు. ఇట్లాంటిదే మనం ఈరోజు చూస్తున్నాం. మంచి స్థాయిలో ఉన్న వ్యక్తిని, మంచి వస్త్రాలు కట్టుకున్న వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. మురికి బట్టలు కట్టుకుని తనకి క్యారెక్టర్ ఉంది, కానీ ప్రపంచం ఎలా చూస్తుందంటే అన్న, క్యారెక్టర్ బాగా ఉండి స్థితి బాగాలేదనుకోండి ఎవడు పట్టించుకోడు. క్యారెక్టర్ లేకపోయినా మంచి స్థితి బాగుంటే అన్ని
అప్పుడు ఆ కలిసిపో- వ్యక్తికి ఇక్కడ ధనవంతుడు లాజర్ని మీరు చూడండి. ఆ, ధనవంతుడు పరలోకం వెళ్ళలేకపోయాడు, కానీ లాజర్కి ఏమీ లేదు. ఏం లేవు, దరిద్రుడు కురుపుతో దరిద్రుడు, ఉన్నవాడు, అవును, సరైన బట్టలు రోగాన్ని లేనివాడు. అనుభవించాడు. అది చూడండి, మనుషులు తృణీకరించారు కానీ అవును, ధనవంతుడు తృణీకరించాడు, అక్కడ ఉన్న వాళ్ళు తృణీకరించుంటారు. కానీ అందుకే దేవుడు దేవుని అన్నాడు వద్ద అతనికి చాలా ప్రత్యేకమైన ధన్యతను దేవుడు ఇచ్చాడు. దేవుడు అంటాడు కదన్న, పేదలను పెంట కుప్పలలో నుంచి ఆ, లేవనెత్తి లేవనెత్తి ప్రధానులతోనూ ప్రధానులతోనూ, అధికారులతో అధికారులతోనూ కూర్చుండబెడతాడు. కూర్చోబెట్టి. ఈ రోజు మన దగ్గర రూపాయి లేకపోవచ్చు అన్న, అవును. కానీ దేవుని వాక్యాన్ని బట్టి కొంచెం మంచి క్యారెక్టర్ మనం సంపాదించుకుంటే ప్రజలు ఎంత అవమానపరిచినా అవును. మనం దానికి రెస్పాండ్ అవ్వకూడదు. అవును. అవును. ఎందుకంటే నేను ఆ తప్పు చేయలేదు కదా, మనకి ఇంకా అవసరం ఏంటి, రెస్పాండ్ ఎందుకు స్పందించాలి? చేయనప్పుడు అంత ఆ. బాధపడాల్సిన అవసరం. అనుకోనివ్వండి. చా. దేవుడు బైబిల్లో రాసి ఉంటుందన్న, నీ నీతిని ఒక రోజున యెషయా గ్రంథంలో అంటాడు, మధ్యాహ్నం వలె అవును. వెల్లడి వెల్లడి చేస్తాడు. చేస్తాడు. ఇప్పుడు నేను అది కాదు, కానీ వాళ్ళందరూ అంటారు ఆడు మంచోడు కాదు. ఉమ్. నేనెందుకు రెస్పాండ్ అవ్వాలా, నేనెందుకు బాధపడాలా? ప్రభువు చెప్పాడు కదా, నువ్వు నన్ను నమ్ముకుంటే నిన్ను రకరకాలుగా అంటారు. అలాగని అన్ని విషయాలు మనం నీతిమంతులోను మనం చెప్పలేం. వాళ్ళు ఏదైతే అంటున్నారో అది నేను కాదు అన్న సంగతి నాకు అర్థమైనప్పుడు నేనెందుకు ప్రతిదానికి జవాబు ఇవ్వాలి? ఇలా దురాలోచనలు హృదయంలో పెట్టుకుని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది రక్త సంబంధులు కావచ్చు, మన ఇంటి పేరటోళ్ళు కావచ్చు, మన ఇరుగు తోటి పొరుగు వాళ్ళు వాళ్ళు, కావచ్చు, మన మన తోటి సేవకులు, స్నేహితులు, ఆత్మీయులు ఎవరైనా కావచ్చు. అవును. నువ్వు అది కానప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు. కొంతమంది అనుకుంటారు నేను సమాధానం చెప్పాల్సిందే దీనికి, ఎట్లయినా ఎందుకంటే వాళ్ళు దురాలోచనతో ఉన్నారు. నువ్వు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే నువ్వు మంచోడు కాదు. ఇంకా దానికి ఎన్ని చెప్పినా కూడా నీ గురించి ఏం చెప్తారంటే వాళ్ళు నువ్వు మంచోడు కాదనే చెబుతారు. ఆ. అది వారి దురాలోచన ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళు కావాలని కొంతమందిని తృణీకరిస్తారు. అది కూడా స్థితిని చూసాను, స్థితిని బట్టి. అవును. అదే నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది. అదే మన దగ్గర ఆదాయం అంతా బాగుంది అనుకోండి, అప్పుడు వేరు, అప్పుడు అప్పుడు ఇచ్చే మనల్ని గౌరవిస్తారు. ప్రాధాన్యత, అప్పుడు ఇచ్చే విధానం. ఇప్పుడు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం, ఎక్కడికైనా ఫంక్షన్ లో వాళ్ళ బంధువులు వాళ్ళని ఇన్సల్ట్ చేసి, కొంతమంది అంటారు మాకు ఇంతమంది ఉన్నారండి, అవును, కనీసం మమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండరు, అవును, మేమున్నాం పోయామని అడిగే వాళ్ళు ఉండరు. అంటే నిజమే, అంటే మనిషిని తృణీకరించే కోణంలో అన్ని విధాలా బాగున్నప్పటికీ అతని స్థితిని బట్టి అవును. అలా అతడు భక్తి పరుడు అయితే భక్తిని చూడరన్న, చూడట్లేదు. లేదు, అది ఏనేమంటాడు, విశ్వాసములు వారు భాగ్యవంతులు అన్నాడు. దరిద్రులను ఈ లోకమందు దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు. అది ఎంత ఆశీర్వాదం. వీళ్ళు లోకంలో భాగ్యవంతులు అయితే ఈ దరిద్రులు విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు. అయితే అది వీరికి అవసరం, అది వీళ్ళకి అవసరం లేదు. అవును. కాబట్టి చాలా మంచి విషయం. అంటే మేము ఒక ప్రశ్న అడిగితే దానికి 2 సమాధానాలు మీ నుంచి వచ్చి, ఒకటి ప్రవర్తన ద్వారా, అవును, వారి నడవడి ద్వారా తృణీకరించబడ్డం. అవును. రెండోది వారు అన్ని విధాల సరిగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారు కావాలని తృణీకరించడం. ఇంకొకటి ఉందన్న, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మీరు చూస్తే ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులై. దేనిలో అంటున్న ఐశ్వర్యవంతులు? ఉపదేశం, సమస్త ఉపదేశం. చూడండి, సమస్త జ్ఞానంలో. చూడండి, ఈ రోజు ఐశ్వర్యవంతులు దేనిలో అవ్వాలని చూస్తున్నారు? ఆర్థికంగా ఆర్థికంగా కట్టుకున్నవి, వేసుకున్నవి. సో ఈ రోజుల్లో ఇదే ఐశ్వర్యం. అవును. అసలు దేవుని ఈ సత్యం తెలిసినోడు లాజర్ లాగా ఇరుకులో విషయాలు అతను ఏమని అడగడం. ఈ సత్యం తెలిస్తే మనకి ఈ భౌతిక పరమైనటువంటి దీవెనలు ఏమీ లేకపోయినా, అంతెందుకన్నా యోబు అన్ని ఇచ్చాడు. ఊజు దేశంలో అతని వంటి ఆస్తిపరుడు లేడు, కానీ మొత్తం కోల్పోయాడు. అందరూ ఏమంటున్నారు, ఏం పాపం చేశాడు? రకరకాలుగా అతన్ని యోబు స్నేహితులు అదే అన్నారు, నువ్వు రహస్యంగా ఏం చేసావు గుర్తు తెచ్చుకోరా, నువ్వు మాతో బానే ఉన్నావు, ఎట్లా ఏమేం చేసావు, అసలు ఏం చేసావు? అతను అంటాడు, ఒకవేళ నేను తప్పు చేస్తే నా భార్య వేరొకరిని తిరగలి విసురునుగా. ఆ మాటలు చాలా సవాలుగా ఉన్నాయి. నేను యవన కాలంలో
యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, చేసుకున్నాను, ఒకవేళ నేను నా కన్యకను భార్య తప్ప అంటాడు. నేను ఎవరిని ఏ కన్యకుని చూడనని అవును, అని చాలా సవాలుగా చెప్తాడు యోబు జీవితం. అవును. కానీ అతని జీవితంలో కూడా దేవుడు అన్ని తీసేసినా సరే మనం పాడుకుంటాం కదన్నా, నువ్వు ఉంటే నాకు చాలు, చాలు, నీ వెంట నేను ఉంటాను. చూడండి అద్భుతంగా రాశారు ఆ అది కీర్తన. ఏబుకి చక్కగా సరిపోతుంది. మనం పాడుకోవడానికి సెట్ అవుదేమో అనుకుంటాను నేను పాడుకున్నప్పుడు. కొంచెం మనం ఆలోచించాల్సి వస్తుంది, ఆలోచించాలి. ఉన్నామా, అవును, నిజంగా ఉన్నామా నీవు ఉంటే చాలు. అందుకే ఆయన అన్నాడు, బిడ్డలు చనిపోయిన, ఆస్తి పోయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలిగి. ఎన్ని పోయినా దేవుడు ఉన్నాడు. మామూలు విషయంగా అంటే ఉన్నప్పుడు గౌరవించారన్న. అంటే యోబు చెబుతాడు యోబు గ్రంథంలో, నేను వస్తే ముసలోళ్ళు కూడా లేచి నిలబడ్డారు, యవనులు లేచి నిలబడ్డారు, భయపడ్డారు. ఇప్పుడు నన్ను చూసి అదే యవనస్తులు ముసలోళ్ళు అసహించుకుంటున్నారు. ఇంకా యోబు అంటాడు, నా ఊపిరి నా పిల్లలకు అసహ్యం అని రాశాడు యోబు గ్రంథం. అంత తృణీకరింపబడ్డాడు. కానీ దేవుడు అలాగూ తృణీకరింపబడిన వారిని దేవుడు కొరింథీ పత్రికలో మనకు తెలుసు కదన్నా, దేవుడు ఎన్నుకుంటాడు. ఇక్కడ మనం మొదటి కొరింథీ పత్రిక లోనే 1వ అధ్యాయంలో చూసుకుంటే అన్న, తృణీకరింపబడి 29వ వచనంలో, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని ఏర్పరచుకున్నాడు. ఆ క్రమంలో చదివితే లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక్కొక్కసారి నేను సేవా క్లిప్ లో అదే అనుకుంటాను, నాది ఒక తృణీకర కలిగిన బతుకు, ప్రభువును నమ్ముకోకమునుపు. అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా నేను చదువు కూడా వదిలిపెట్టేశాను. దీనికి దేనికి పనికి వస్తాడు వీడు? చదువుకుంటూ వీడికి ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటది. వీడేంటి బైబిల్ చదువుకుంటాను అంటున్నాడు, వీడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, వీడికి ఏమైనా దేవుడు పిచ్చి పట్టిందా అనుకుంటారు ఎవరైనా తల్లిదండ్రులు. ఖచ్చితంగా సర్వసాధారణంగా యవన కాలంలో చదువుకోవాలి కదా. బీఫార్మసీ పూర్తి చేస్తే, తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేస్తే సరే జాబ్ చేసుకుంటూ సేవ కూడా చేసుకోవచ్చుగా అని అన్నారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం నాతో మరొక విధంగా మాట్లాడింది. యవనస్తుల కూడికల్లో మీకు ఆ విషయాలు సాక్ష్య రూపంలో నేను తెలియపరిచాను. కాబట్టి తృణీకరింపబడిన వారిని ఆయన చూస్తున్నాడు, కావాలని తృణీకరించే వారిని కూడా చూస్తున్నాడు ప్రభు. దేవుడు ఎవరిని వాడుకుంటారని వీళ్ళిద్దరిలో? తృణీకరింపబడిన వారిని దేవుడు అంటే వారి ప్రవర్తన సరిగా ఉండి కూడా తృణీకరించబడితే దేవుడు ఇంకా గొప్పగా వాడుకుంటాడు. ప్రవర్తన సరిలేకుండా తృణీకరింపబడితే అది మనం బుద్ధిపూర్వకంగా చేసిన దానికి మనం పర్యవసానం అనుభవించాల్సిందే, దాని నష్టం అనుభవించాలి, దాని అవమానం అనుభవించాల్సి. అందుకని చాలా అనుభవాలను పౌలు చూశాడు కాబట్టి తన ప్రియ కుమారుడైన ఆత్మీయ కుమారుడైన తిమోతి, నువ్వు ఇలా ఉండకూడదు, ఎవడు నిన్ను ఏలు పెట్టి చూపేవాడు, మాటలోను చదివాం కదా, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసులకు మాదిరి, పవిత్రతలోను ఎవ్వరు నిన్ను ఏలెత్తి చూపించకూడదు అని తనకు ఒక ఉపదేశం ఇస్తున్నాడు. నీ బోధన బట్టి కూడా ఎవ్వరు నిన్ను తృణీకరించకూడదు, నువ్వు అట్లా మాదిరికరంగా ఉండాలి, బతకాలని ఆయన ఆశపడ్డాడు. మనం కూడా సంఘానికి అదే కన్నా చెప్తాం, మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఉండాలి అంతే, దాన్ని తీసుకునే విధి వారి ఉద్దేశం. అంటే మన మీద సరైన అభిప్రాయం లేకుండా సంఘం కూడా మన మాట వినరు. నేను చాలా సార్లు దాన్ని ఫేస్ చేశాను. మన మీద ఇప్పుడు నా మీద మీకు సరైన అభిప్రాయం లేకుండా నేను ఇన్ని విషయాలు చెప్తున్నా మీకు ఎక్కదు. రేపు యూట్యూబ్ లో పెట్టినా గానీ నా మీద సరైన అభిప్రాయం లేనోడికి ఈడు బతుకు మాదే లేదా, ఈడ ప్రశ్నలకి సమాధానాలు చెప్పేది. తృణీకరించటం ఏ కోణంలో కూడా తృణీకరిస్తారా? ఖచ్చితంగా తృణీకరించాలనుకున్న వాళ్ళు ఏ కోణంలో అయినా తృణీకరిస్తారు. వీళ్ళ వయసు ఎంత వీళ్ళు చెప్తారా, ఇదో కోణం, ఇట్లా కూడా తృణీకరిస్తారు. అయినా సరే మనలో అది లేనప్పుడు అదే లాజరు గురించి మనం చెప్తున్నాం, దరిద్రుడైన లాజరు, పరదేశులు అబ్రహాము రోమన అనుకున్నాం. అట్లా దరిద్రత మనం ఈ లోకంలో అనుభవం, ఈ లోకంలో అలా ఉన్న వారిని తృణీకరిస్తారు. మరి అలాగెందుకు చూడరు? అబ్రహాము చూసినట్టు అది శాపంగా చూడలేరు. అది వీడు ఏం పాపం చేశాడు, వీడు చేసిన దానికి వీడు బతికెట్ అయిపోయింది అనుకోవడం తప్ప
అబ్రహాము ఎంత విలువగా లాజర్ని చూశాడో అదే విలువగా మనం ఎదుటి వారిని చూడాలి కదా. అంతేగా మనం కూడా వారికి విలువ ఇవ్వాలి. అరే ధనవంతుడు చేసినట్టు మనం చేయకూడదే. ఏమో మన మన ముందుకు వచ్చిన వ్యక్తి అతను స్థితిలో, అతని స్థాయిలో అతను తక్కువ వాడైనా, అతను ఏమీ లేనివాడైనా ఏమో ధనవంతుడిలాగా లాజర్లాగా ఉల్టా పల్టా ఇద్దేమో. వాళ్ళే చెప్తారన్న ఏ రోజు ఇప్పుడు ఎట్లా మారింది, ఓడలు బండ్లు వాళ్ళు చెప్పడం వరకే గాని సో ప్రాక్టికల్ గా వచ్చేసరికి. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, మీరు ఏలి చాలా వృద్ధుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, యాజకుడు, షిలోహు మందిరంలో ఆ దినాల్లో. సమూయేలు చాలా చిన్నవాడు. ఆ చిన్న కుర్రోడు ద్వారా దేవుడు మాట్లాడితే ఏలి బతిమలాడి ఏం చెప్పాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అన్నాడు. అసలు నువ్వు ఈ రోజుల్లో సేవకులు అట్లా అడుగుతారా? ఎందుకు అడుగుతారు? నువ్వెంత, నీ వయసు, నీతో దేవుడు మాట్లాడడం ఏంటి? నీవెంతరా, నీ బుడ్డోడివి, నీ వయసు ఎంత, నేను ప్రార్థన చేసి నువ్వు పుట్టావు, నీతో మాట్లాడు దేవుడు, మాతో మాట్లాడు, నేను ఇష్టపడుతున్నావు, ఇక్కడ ఉంటున్నావు, నేను కాదని వెళ్ళిపోవాలి అని. కానీ భయపడిపోయాడు సమూయేలు. అయినా సరే నువ్వు నాకు చెప్పకపోతే యెహోవా నీకు అధిక కీడు కలిగి, అతను భయపెట్టి మొత్తానికి దేవుడు చెప్పిన తర్వాత కూడా ఎంత చక్కగా యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ ఈ విషయం చాలా అద్భుతంగా ఉంది. దావీదు కూడా యాక్సెప్ట్ చేస్తాడు, బతిమలాడుకుంటాడు. ఈ రోజు దైవజనుడు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి సంఘం యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అదేనండి. ఇప్పుడు ఎలా ఉందంటే సోకాల్డ్ మాస్టర్స్ చెప్తే ఒకలా తీసుకున్నారు. ఒక వ్యక్తి ఒక దీన స్థితిలో ఉండి అతని సమర్పణలో సంఘం లేకుండా పరిచర్య కష్టపడుతూ ఏదో కొంతమందిని పరిచర్యలో నడిపిస్తూ ప్రయాసపడుతూ ఉన్న ఆ వ్యక్తి చెప్తే మాత్రం యాక్సెప్టెన్సీ తీసుకోవట్లేదు. ఇప్పుడు కొంతమంది సైకిల్ మీద చేసేవాళ్ళు ఉన్నారు సేవ, చాలా అడవుల్లో చేసేవాళ్ళు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు కూడా మనకంటే కూడా ఘనమైన చాలా గొప్ప. నేను ఒక ఆయన చూసాను, అన్ని సంవత్సరాలైనా వాళ్ళు సైకిలే తిరుగుతారు. ఒక ఆయన చూసాను, ఒక మీటింగ్ లో ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచారు ప్రేయర్ చేయడానికి. ఆయన బట్టలు మార్చిపోయి ఉన్నాయి, చెప్పులు అరిగిపోయి ఉన్నాయి, చెప్పులు అక్కడ ఇప్పాడు, బట్టలు మార్చిపోయి కలర్ దగ్గర అంతా చిరిగినట్లుంది. ఆయన వచ్చాడు పైకి, ఆ మార్చిపోయిన బట్టలు తెల్ల బట్టలు వేసుకున్నాడు, మార్చిపోయి ఉన్నాయి, అవి పాత పడిపోయి ఉన్నాయి. కానీ మనిషి ఎంత కాంతిగా కనపడుతున్నాడంటే ఆయన ముఖంలో ఉన్న తేజస్సు, ఆయన ప్రార్థనలో దేవునితో ఉన్న రిలేషన్, ఆ సహవాసం అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. అప్పుడు నాకు ఆయన పక్కన నుంచోడానికి నేను సరిపోతానా, ఈయన పక్కన నుంచోడానికి నేను సరిపోతానా అని అనిపించింది. ఎందుకంటే అందరం ఫోటో దిగాలి, ఆయన పక్కనే నేను నుంచోవలసి వచ్చింది. నాకు ఆయన పక్కన నుంచోడానికి నేను సరిపోతానా అనిపించింది. ఇప్పుడు ఇది 18 వాట్స్ లైట్ అన్నది, అది మీకు కనపడుతుంది 100 వాట్స్. 100 వాట్స్ లైట్ పెట్టినంత వరకు మీకు ఏమనిపించింది? ఇదే కాంతిగా ఉంటుంది, అవునా? ఇప్పుడు 100 వాట్స్ లైట్ కనపడుతుంది మనకి. ఇప్పుడు అటు ఇటు పెట్టి లైట్ పెట్టారు, ఇది పెట్టిన తర్వాత ఇది మీకేం కనపడుతుంది? ఇది కాంతి అనిపించింది. అట్లా మనకంటే ప్రార్థనా పరులైన వాళ్ళు కనపడినప్పుడు మనకు అదే అనిపిస్తుంది. నిజంగా అది చాలా ఆశ్చర్యం. యెషయా జీవితంలో కూడా 6వ అధ్యాయంలో మీరు చూడండి, దేవుని యొక్క ప్రకాశమైన వెలుగుని అతను చూసినప్పుడు అప్పుడు తనకి నేను అపవిత్రమైన పెదవులుగాను అనే సంగతి ఒప్పుకున్నాడు. మామూలు విషయం. అట్లా కొంతమందిని చూసినప్పుడు మనకి అర్థం, తృణీకరించడం కంటే ఎందుకు ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోలేదు? ఎందుకు ఎంచుకోరంటే, ఎంచుకుంటే బాగుంటుంది. నేను ఆర్థికంగా నేను అన్ని విషయాలు గొప్ప, సంఘ పరంగా నేను గొప్ప, కుటుంబ పరంగా నేను గొప్ప, ఇంకా అనుకోవడం, ఇట్లా హెచ్చించుకోవటమే. ఆల్రెడీ మనం ఏం చెప్తామంటే అన్న, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని చెప్తాం. ప్రాక్టికల్ తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. రేపు వాళ్ళు అయ్యేది అదే. అది మనమైనా అంతే, ఎవరైనా అంతే. దేవుని వాక్యానికి ఎవరు అతీతులేం కాదు. వాళ్ళు హెచ్చించుకుంటున్నారు అనుకోండి, ఎదుటోని తృణీకరిస్తా. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ప్రభువు చెప్తాడు, తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు. ఒకసారి ఆ మాట చూద్దాం. లూకాసు వార్త 18:9, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు.
ఇతరులని నమ్ముకోవటం, తమను తాము నమ్ముకోవటం, ఇతరులను తృణీకరించడం. మేమే గొప్ప వాళ్ళం, మేమే ఆ. నీతిమంతులు అనుకోండి. అందుకనే మందిరంలోకి వెళ్ళాడు. ఇట్లాంటి నేటి పరిచయులు ఉన్నారన్న సంఘంలో, వాళ్ళని ఇలాగే పిలవాలి, నేటి నేటి పరిచయులు. నిజం. సో కంపారిజన్ చూడండి, అతను అంటాడు నేను చోరుణ్ణి కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వల్లే కాక ఈ సుంకరి వల్లే ఉండనందుకు కృతజ్ఞత. కృతజ్ఞతలు చెప్పు. మరి దేవుడు విని ఎవరిని నీతిమంతులుగా చేశాడు? సుంకరి, సుంకర్ని దేవుడు నీతిమంతుడు. అది నిజంగా. మరి చదువుతారు కొంతమంది, అయినా మనం కూడా కొన్నిసార్లు చదువుతాం. అందుకే మనకు బాగా ఏం సరిపోద్ది అంటే మత్తయి సువార్త 23లో చెప్పాడు, వారు చెప్పుదురే గాని చెయ్యరు, చేయడం అనేది ఉండదు, చెప్పడం వరకు. కానీ వాళ్ళని ఎవరైనా తృణీకరించారు అనుకోండి, అమ్మో మామూలుగా ఉండదు. చాలా అది ఇంకా మాటలతో. ఇప్పుడు హామాన్ ఉంటాడు కదన్నా బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో, అతనికి నమస్కారం పెట్టలేదంట ఎవరు? మొర్దెకై. దానికి పగబట్టాడు, దానికి పగబట్టి సంపాలనుకున్నాడు. రెడీ చేసి ఒక ఆయన కాదు, ఆ జాతిని మొత్తం, అసలు ఆ జాతి మొత్తాన్ని చంపాలని పూనుకున్నాడు ఒక వ్యక్తి కోసం. ఇట్లాంటి హామానులు ఉన్నారన్న. నిజమే. విశ్వాసుల్లో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, సంఘాల్లో ఉన్నారు, ఆత్మీయుల్లో ఉన్నారు, బయట సమాజంలో కూడా ఉన్నారు. వాళ్ళు దాన్ని తీసుకోలేరు. సాధారణంగా బయటకు వెళ్ళా ఉన్నా మన విశ్వాసులు ఎవరిని కనపడ్డారు, వందనాలు చెప్పలేదు అనుకోండి, మనకేమనిపించింది? చూసి సున్నట్టుకు వెళ్ళిపోతుంది. ఆదివారం అదే వాక్యం, ప్రసంగానికి అదే పాయింట్, ప్రసంగానికి అది ప్రసంగం చేసుకుని ఆమెను దృష్టిలో పెట్టుకుని సేవకుడు ఈ సంఘం అంతటికి చెబుతాడు. అంటే మిగతా వాళ్ళు ఎలక్ట్ అవడానికి అనమాట. ఎక్కడన్నా కనపడితే వందనం చెప్పాలి, గౌరవించాలి. అవమానంగా ఏదైనా మాట్లాడామా, నేను అనుకుంటా ఉంటాను హామాన్ ఆత్మ దూరిద్దేమో. అంతే కదా, హామాన్లు నేటి హామాన్లు అంటారన్నారు. మరి హామాను ఎవరి కోసమో గొయ్యిదవి తన గోతులో తానే పడినట్టు వీళ్ళ జీవితం కూడా అంతేనా? నిజమే. కొంతమంది కావాలని ఇతరులను తృణీకరిస్తా ఉంటారు. యవనస్తులనైనా ఇట్లా తృణీకరించి ప్రోత్సహించు. నువ్వు పెద్దోడు కదా, నీకు అనుభవం ఉంది కదా, తప్పు చేశాడన్నా ఒక తండ్రిగా సరిచేయి, నువ్వు సరిచేయి, ఒక అన్నయ్యగా సరిచేయి. వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? నీ మాటలు వాడికి ఆత్మహత్యకి ప్రేరేపిస్తాడు. వాడికి ఒక జీవితాన్ని ఇవ్వాలి కానీ వాడి జీవితాన్ని కోల్చకూడదు. పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం, ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోతే అతన్ని ఆధారం చేసుకుని అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు చాలా మంది ఆధారపడి ఆ ఇంటి మీద, ఆ కుటుంబం, ఆ వ్యక్తి మీద, కుటుంబాన్ని కట్టాలన్న కోల్చకూడదు. ఇట్లా లేనిపోని ఇట్లాంటి ర్యాగింగ్ మాటలు మాట్లాడి అతన్ని చిన్న చూపు చూసి మానసికంగా వ్యక్తిని చంపేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు రక్త సంబంధంలో కూడా. అది చాలా పాపం. రోజు రోజుకి అంటే కత్తిపోటు వంటి మాటలు కలిగిన వాళ్ళు ఉన్నారు. సామెతలు కత్తిపోట్లు ఎంత గాయం ఉంటాయి అన్న, భయంకరమైన అంత అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు? కాబట్టి పెద్దోడుగా యవనొస్తు నేనే తప్పు చేశాను, మీరు పెద్దోడు బ్రదరు, నువ్వు చిన్నోడు యవన కాలంలో ఉన్నావు, అది కరెక్ట్ కాదు నాన్న, మనందరికి చెడ్డ పేరు వస్తుంది. నువ్వు పశ్చాత్తాపడు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ఎంతో మంది భక్తుల్ని దేవుడు కనికరించు, నిన్ను కూడా కనికరిస్తారని చెబితే చెప్పాలి. చెప్తే అతను సరిచేయబడతాడా లేదా సెకండరీ మనం చెప్పాలి. వాళ్ళు విన్నాను. అదే మీరు మాట నేను కూడా చూపించొచ్చారా? చెప్పండి. అదే గలతీ పత్రికలో ఉంటుంది, గలతీలకు రాసిన మన సందర్భం వచ్చింది కాబట్టి నాకు చదువుదాం. 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని నేడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారి తీసుకుని రావలెను అన్నాడు. అవునన్నా, అలాగే మీరు చెప్పిన దానికి అట్లా చెయ్యాలి. అలా చేసినప్పుడు నేను విన్నా వినకపోయినా మీరు చెప్పాలి. మంచి దారికి తీసుకుని రావాల్సిన బాధ్యత వయసులో పెద్దోడు లేకపోతే అనుభవంలో పెద్దోళ్ళు చేస్తే వాడు మారటానికి అవకాశం ఉంటది. అలా కాకుండా వీడు సేవకు వచ్చినప్పుడే తెలుసు ఎట్లాంటి దరిద్ర పనులు చేస్తాడని, పడిపోతాడని. నేను అందుకే వాడికి ముందే చెప్పా, సేవ వద్దురా, సేవ అంటే చావురా అని చెప్పాను. వాడు వినలేదు అని ఆయనతో ఆపడం.
ఇంకా అందరు ఈ యవనస్తులందరూ ఆ ఇంతేనయ్యా. వయసు గల్ల వాళ్ళ ఆ వయసు గల్ల వాళ్ళందరూ ఎవరిని నమ్మటానికి లేదు. ఒక వ్యక్తిని బట్టి మిగిలిన ఆ వయసు గల్ల వాళ్ళందరినీ తృణీకరించడం ఎంత అది బాధాకరమైన విషయం. అంటే చేసిన వాటికి ఎక్కువ తృణీకరింపబడుతున్నారన్న. చెయ్యని వాటికి తృణీకరింపబడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లేరని నేను అంటలేదు. చేయని వాటికి తృణీకరించబడే వాళ్ళు ఉన్నారు. చేసిన వాటికి తృణీకరించబడటం అంటే ఆ వ్యక్తిని గద్దించాలి ఇప్పుడు ఖచ్చితంగా, సరి కానీ చేయాలి. విడిచిపెట్టకూడదు. అవును, విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని సరి చేయాలి. నువ్వు నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అదే ఇప్పుడు మనల్ని మనమే చూసుకుంటే మనల్నే దేవుడు క్షమించినప్పుడు అవును, మనం ఎందుకు ఎదుటి వారిని క్షమించకూడదు? అవును. మనం ఎందుకు ఎదుటి వారిని అందుకే ప్రభు ఏమన్నాడన్నా, మీరు వాళ్ళని క్షమించండి, మీరు క్షమించిన ప్రకారము మీ పాపములు క్షమించబడతాయి. కండిషన్ అలా పెట్టాడు. కండిషన్ మంచిది. మీరు క్షమించకపోతే మీ పాపాలు కూడా నిలిచి ఉంటాయి ఇంకా అంతే కదా అని చెప్పాడు. దాన్ని బట్టి ఇది చాలా మందికి ఇది ఎందుకో ఆ మైండ్ లోకి రాదు. అదే అన్న, చెప్తారు గాని చెయ్యరు, వింటారు గాని చెయ్యరు, చదువుతారు గాని ఇది మాకు కాదు. ఇది ఒక చాలా పెద్ద పొరపాటు అన్న. ఈ వాక్యం మాకు కాదు, మేము అలా లేము, మేము చెప్పే వారమే, వాళ్ళు వినే వాళ్ళకి అది. అందుకే బైబిల్లో కొరింథీ పత్రికలో తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు కాదు ఈ వాక్యం అనే ధోరణిలో చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం అండి, దేవుడు మహాకృపను బట్టి. ఈ మొదటి అంటే మీకు ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరికిందని అనుకుంటున్నారా? అది నేను 2 కోణాల్లో చెప్పాను దానికంటే. ఒకటి ప్రవర్తన వలన, తమ మాటల వలన, తమ యొక్క ప్రేమ వలన, లేకపోతే తమ పవిత్రత వలన వారి జీవితం సరిగా తృణీకరించబడే కోణం ఒకటి. ఇది మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. వారు సరిగా లేకపోతే, వారి యొక్క స్థితిగతులు సరి లేకపోతే వారు తృణీకరించబడతారు. ఆ క్రమంలో సంసోను దేవుని కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా, అవును, అతను చేయబడిన వాడు అయినప్పటికీ కూడా అతని ప్రవర్తన మారింది. అవును, క్రమం తప్పింది. అవును, మాట్లాడే విధానం మారింది, పవిత్రతను కోల్పోయే స్థితికి వెళ్ళాడు. ఆ మాదిరిగా ఉండవలసిన వాడు ఉండలేకపోయాడు. అవును, దానివల్ల తృణీకరించబడాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పుడైతే పడిపోతామో కొంతమంది మాదిరిగా తీసుకుంటారు. సంసోన్ ఆ చేయడానికి ఇన్స్పైర్ అవ్వలే. సంసోన్ చేసి పడ్డాడు కదా, దేవుడు క్షమించాడు. సంసోనికి కృప దొరికిందన్న, అందరికి ఉండకపోవచ్చు, అందరికి దొరకకపోవచ్చు. సో లేదనుకుంటా, ఒకవేళ అతని కృప దొరికినా కూడా అతని జీవితం ముగించి పడింది కదా, ఇంకేమిటి ఉపయోగం? అవును, సో అతను దేవుడు బతికించలేదు, అంధుడైపోయాడు. అవును, అతను తిరగలి ఇసిరేవాడు అయిపోయాడు. ఆ ఫిలిస్తీన్ల మధ్య ఒక ఆట బొమ్మ అయిపోయాడు. అవును, చాలా అవమానం, దేవునికి అవమానం. అది ఎంత అవమానం! అది నీలాంటి వారిని బట్టే అంటాడు చూసారు రోమాపత్రిక. అన్య జనుల మధ్యలో దినమెల్లా నా నామం అవమానపరచబడుతుంది. ఎంత అవమానం అది! నువ్వు ఎంత మారేవు. ఇప్పుడు దేవుణ్ణి అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు, అంత బానే ఉంది, కానీ నీ మొదటి అనుభవం రాదే. అవును, అది లేదు. చాలా మంది ఈ రోజు అన్యులు క్రైస్తవులను ఎట్లా హేళన చేయడానికి, తృణీకరించడానికి, బతుకులు బాగాకపోవడం ఒక కారణం. ఒకటి బలమైన భక్తి చేయడం కూడా ఒక కారణం. భక్తిలో ఎదగటం, వీళ్ళందరూ కలిసి సువార్త చేసి అనేక కుటుంబాలను పట్టుకోవటం, కొంతమంది తట్టుకోలేక కావాలని బురద జిమ్మే వాళ్ళు అలా ఉన్నారు. కొంతమంది ఏమైనప్పటికీ సువార్త అనేది ఎవరు ఆపలేరు, అది జరుగుతానే ఉంటుంది. ప్రభు చెప్పాడు ఐగుప్తులో ఇశ్రాయేలీల్ని అణిచివేస్తున్న కొలది వాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ అన్న ఇప్పుడు జరుగుతున్న ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, వివక్షలు చూస్తా ఉంటుంటే మాకేమనిపిస్తుంది అంటే, ఒక పక్కన అది ఎంత బాధ పెడుతున్నారు, మన ఆంధ్రాలో కూడా వచ్చేసింది, ఇంకా క్రిస్టియానిటీ పెరిగిద్ది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా సీరియస్ చేద్దాం దాని గురించి. ఖచ్చితంగా మనం దాన్ని టాపిక్ వేరే సీరియస్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు వరకు ఎంత డిస్కస్ చేసుకున్నాం, మీకు సరైన సమాధానం దొరికింది. నేను అదే చెప్పాను దాని గురించి. మొదటిది ప్రవర్తనను బట్టి తృణీకరించమంటాం. అతని యొక్క యాటిట్యూడ్, అతని నడవడి విధానం, అది క్రీస్తును కలిగిన వారై ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎరగకుండా లోకంలో ఉన్నవారు, అంటే లోకంలో అంటే ఇష్టానుసారంగా బతికేవారని అనట్లేదు. టీనేజ్ లోకి వచ్చి యవన ప్రాయంలో ఉంటూ తల్లిదండ్రుల చాటి పెరిగి కూడా
మీ మాట్లాడే విధానం, మీ ప్రేమ, మీ పవిత్రత, మీ స్వభావం సరిగా లేకపోతే యువర్ రిజెక్టెడ్ పర్సన్ అన్నమాట. ఖచ్చితంగా తృణీకరించబడతావు. అలాగే దేవుణ్ణి కలిగి వాక్యానుసారంగా చిన్నప్పటి నుండి పెరిగి తర్వాత క్రమం తప్పితే ఖచ్చితంగా దాని చేత తృణీకరించబడతావు. తృణీకరించబడటమే కాకుండా ఆ వ్యక్తి వలన క్రైస్తనామము మిగతా వాళ్ళు. ఖచ్చితంగా హేళన పాలవుతుంది. ఎదుటి వారిని కూడా అందరినీ వీళ్ళే ఇట్లాంటి వాళ్ళే అనే క్రమం. ఇది ఒక కోణం అయితే, మంచిగా ఉండి వాక్యానుసారంగా ఉంటూ లేకపోతే మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, పవిత్రతలోను అన్ని కోణంలో కూడా వారు మాదిరిగా ఉన్నప్పటికీ కూడా కావాలని వారి స్థితిగతులను బట్టి, అవును. వారి ఆర్థిక స్థితిని బట్టి, వారి యొక్క వాళ్ళ చదువుని ఆరోగ్య బట్టి, స్థితులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వారికి వెనక ఉండే బలగాన్ని కొంతమంది శరీర తీరన్న బట్టి, నల్లగా ఉన్నాడు అంటారు. నల్లగా, పొట్టిగా ఉన్నాడు, నల్లగా పొట్టిగా ఉన్నాడు, ఉన్నాడు నేనున్నా, నేను ఆ. అందరి ముందుకు వెళ్తే నేను ఒకలాగా ఉంటాను. అవును. సో ఇట్లాంటి వాటిని బట్టి తృణీకరించబడే కోణం ఒకటి. ఇక్కడ రెండు కోణాలు మనం ఈ రోజు దేవుని సేవకుల ద్వారా తెలుసుకున్నాం. ఒకటి, మీ ప్రవర్తన సరిగా లేకపోతే తృణీకరించబడతావు. అది మాట అయినా, ప్రేమ అయినా, పవిత్రత అయినా, విశ్వాసం అయినా సరిగా లేకపోతే తృణీకరించబడతారు. రెండోది, అన్ని విధాల బాగుండి కూడా తృణీకరించబడే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ భయపడవద్దు. దేవుడు ఖచ్చితంగా అలా తృణీకరించబడిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు సరిలేవా, సరి చేసుకో, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. యవనాన్ని బట్టి తృణీకరించబడకూడదు. తృణీకరించబడితే ఖచ్చితంగా మనము ఆ సాక్ష్యాన్ని కోల్పోయిన తర్వాత ఎక్కడ కూడా మనం మనలేం, ఎక్కడ మనం ఆ సాక్ష్యం మరలా సంపాదించలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తన కాపాడుకోవాలి. యవనస్తులారా జాగ్రత్త. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, మీ యొక్క పాఠశాలలో, మీ కాలేజీల్లో, సంఘంలో, దేవుని సేవకుల దగ్గర, తోటి వ్యక్తుల దగ్గర మీరు మాట్లాడే విధానమే మీ గౌరవాన్ని తెస్తుంది. అలాగే తల్లిదండ్రులారా, ఇందాక మనం విన్నాం కదా, మీరు ఇంట్లో ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టే మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఎవరి గురించి ఏం ప్రస్తావిస్తున్నారో అది పిల్లల ముందు మాట్లాడకూడదు. మీ సొంత విషయాలు, మీ భార్యాభర్తల మధ్య ఉండే విషయాలు, లేకపోతే మీ పెద్దవాళ్ళ మధ్య మాట్లాడుకునే విషయాలు పిల్లల ముందు మాట్లాడుకోబాకండి. దానివల్ల పిల్లలు ఖచ్చితంగా దారి తప్పుతారు. రేపటి రోజు వారు మీకే గౌరవం, ఖచ్చితంగా మీ చేతే తృణీకరించబడతారు మీ పిల్లలు. ఆ పరిస్థితి రాకుండా, ఎదుటి వారి చేత తృణీకరించబడకుండా పిల్లలు ఖచ్చితంగా మాదిరిగా ఉండాలి. వారికి ఒక క్రమాన్ని నేర్పించేవారు ఉండాలి. నేర్పించడం అంటే చెప్పడం కాదు, మనం చేయటం. మనం చేస్తే వాళ్ళు ఆ క్రమంలో ఖచ్చితంగా. పౌలు ఎందుకు చెప్పగలిగాడంటే తన అలా ఉన్నాడు కాబట్టి పౌలు తిమోతికి చెప్పాడు. అలా అమ్మ గురించి చెప్పాడు, వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్పాడు. ఎందుకని వారు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, మంచి నడవడి. అదే తిమోతికి చెప్పాడు. కాబట్టి ఈరోజు అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మీ వలన పిల్లలు తృణీకరించబడరు. పిల్లలు మీ వలనే మీరు తృణీకరించబడరు. ఇంకొకటి, మీరు అన్ని విధాలా బాగున్నారా, ఎవరైనా తృణీకరిస్తున్నారా, భయపడవద్దు. దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు చాలా తొందరలో ఉంది. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ ప్రశ్న మనము చక్కగా మనం తెలుసుకున్నాం. అందును బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ ప్రశ్నకి మీకు సమాధానం దొరికిందని నేను నమ్ముచున్నాను. ఇంకొక ప్రశ్నలోకి మనం వెళ్దాం. ఇంకొక ప్రశ్న ఏంటంటే, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటే ఏమిటి? తప్పకుండా చూద్దాం ఆ మాటను ఒకసారి. యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు అని చెప్పి కిందకు వచ్చేసరికి అంటున్నాడన్న, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఇది యవన కాలానికి ఉన్నటువంటి నైజం అని చెప్పుకోవచ్చు. యవన కాలంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తొట్టిల్లాలి. ఇది ఒక అనుభవం. మనలో ఏ విధమైనటువంటి తొట్టిల్లపాటు లేకపోతే, పవిత్రులుగా ఉంటే మనలో అదొక రకమైనటువంటి గర్విష్ఠితనం, అతిశయం వస్తుంది మానవుల్లో. అంతెందుకన్నా బాప్తీసం తీసుకున్న కొత్తలో కొంతమంది చూడండి, వాళ్ళు ఎంత హడావుడి చేస్తారు చూడండి. నేను కొంతమందిని చూశాను, టీవీలు పగలగొడతారు, ఫోన్లు పగలగొడతారు. మేము కీప్యాడ్ ఫోనే వాడతామంటారు.
ఇట్లా కొంత హడావుడి చేస్తారు. యవన కాలంలో ఉన్న ఆ యవన రక్తం, ఆ ఉద్రేకం అలా ఉంటది. ఆ తొందరపాటులో ఖచ్చితంగా తొట్టిల్లిపోతారు. తొట్టు వెళ్తారు. ఆ అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట మళ్ళీ ఒక విషయం వినండి. తప్పక తొట్టిల్లాలి అంటే మీరు కూడా తొట్టిల్లండి అని కాదు, ఆ అర్థం అది మళ్ళీ అవును రాంగ్ వెళ్ళకుండా చెప్పండి. తప్పక తొట్టిల్లాలి అని ఎందుకన్నానంటే, యవ్వన కాలం ప్రతి ఒక్కరిలో ఉండే నైజం అది. ఆ నైజంలో ఏమవుతుందంటే, ఆ బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, తొందరపడి నడుచువాడు దారి తప్పుతాడు. సామెతల గ్రంథంలో సొలొమోన్ చెప్తాడు, తొందరపాటు ఉంటది కొంత. ఇంకా మనం చూస్తే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. లేఖనం కూడా మనల్ని అందరి ఎడల దయ చూపించవాలని దేవుడు లేఖనం మనల్ని పాపంలో బంధించింది అని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో తొట్టిల్ల పాటు అంటే ఏంటంటారు అసలు? అదే యవన కాలంలో ప్రవేశించిన తర్వాత ఆ యవన రక్తం, ఆ తొందరపాట్లు, అంటే నేను చేసేదంతా కరెక్ట్. సొలొమోన్ చెప్పాడు, ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గము సరైనదిగా కనపడు. ఇది యవనస్తులకి జీవితంలో జరిగేది ఎక్కువ. సో దాన్ని ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏంటి ఇప్పుడు యవన కాలంలో తాను ఏం చేసినా సరే, ఇప్పుడు జనరేషన్ కి, మనం ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ కి మనం అర్థమయ్యేలాగా కొంచెం వివరించాలి. ఇప్పుడు తనకున్నటువంటి ఇచ్చలు, యవన కాలం వచ్చింది కాబట్టి ఆ కోరికలు సర్వసాధారణంగా వస్తాయి. పర్వాలేదు, దాన్ని కొంచెం వివరించండి, ఇబ్బంది లేదు, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దాన్ని. నాకు ఆకలి వేసిందన్న, అన్నం తింటే తప్ప, దాహం వేసింది నీళ్లు తాగితే తప్ప అని నేను ఎట్లా అనుకుంటున్నాను. ఆహారం విషయంలో అనుకుంటే తప్పులేదు, ఇంకా మిగిలిన విషయాలకి కోరికలను కూర్చున్నటువంటి దాహం, యవన కాలంలో అనుభవించాలన్న దాహం, తీర్చుకోవాలన్నటువంటి ఆకలి యవన కాలంలో మనం ఉన్న యవన కాలంలో అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు దేవుని వాక్యం లేకుండా దాన్ని మనం ఎలా నిగ్రహించుకోగలుగుతాం? తల్లిదండ్రులు నిగ్రహిస్తారా? లేదు కదా. భార్య నిగ్రహించిందా? ఎవరు మనల్ని కంట్రోల్ చేయగలుగుతారు? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, దేవుని వాక్యమును బట్టియే కదా అని చాలా అద్భుతమైనటువంటి జవాబు చెప్పాడు ఇక్కడ భక్తుడు. 119:9 యవనస్తులు దేని చేత, చూడండి, దేని చేత తమ నడత నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యము మనకి ఏం చేయాలి ఏం చేయకూడదో చెప్తుంది. యవనస్తుడివే ఆకలేసిందని ప్రతిదాన్ని తింటే, కోరికలను కూడా అట్లా తీర్చుకుంటే ఏమవుతుంది? జీవితం చిన్నాభిన్నం. కొంతమందికి అట్లాగే ఆకలేసింది తిన్నాను, దాహం వేసింది తాగాను, కోరికలు కలిగినాయి తీర్చుకుంటాను, తప్పేంటి అంటున్నారు ఈరోజు. దానికి దీనికి పోలికి ఎంతవాటికి సమంజసం? నిజమే అదే అన్నా, అట్లా అలవాటు అయిపోయింది ఈరోజు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది నేను బాగుండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను చాలా ప్యూర్ గా ఉండాలి అనుకుంటూ కూడా పడిపోయేవాళ్ళం. అవునన్నా. ఇప్పుడు నేను చాలా పవిత్రంగా యేసేపులా బతకాలి అని అనుకుంటాడు ఒక తమ్ముడు. కానీ ఆ క్రమంలో తన యొక్క యవన ప్రాయాన్ని బట్టి, తన పరిస్థితులను బట్టి నిలవలేకపోవడం. ఓ చెల్లి అనుకుంటది నేను ఇస్తేరులా ఉండాలి అనుకుంటారు, ఖచ్చితంగా నేను అట్లా ఉండాలి. కొంతకాలం ప్రయాణం చేస్తారు, చేసి ఎక్కడో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడలేకపోవడం, తొట్టిల్లిపోవలసినటువంటి పరిస్థితి వచ్చేయడం. ఇట్లా తప్పక తొట్టిల్లడానికి కారణం ఏమిటి అసలు? తప్పక తొట్టిల్లటానికి కారణం ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంతో సరైన సంబంధం లేకపోవడం. మీరు గతంలో మనం యూత్ మీటింగ్ లో ఒక మాట చెప్పారు, పౌలు చెప్తే రోమపత్రికలో, నా శరీరంలో ఏది మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. కాబట్టి ఎదురు అంటాడు, నేను చేసేది నేను కాదు, నాలో ఉన్న పాప
గలతీ పత్రికలో కూడా మనం చదివాం కదా, అవునవును. శరీరం ఒకటే కావాలంటుంది, ఆత్మ విరోధంగా దానికి ఆ పోరాటంలో మనం త్రుటిల్లిపోతాం. అవునవును. అది మీరు ఒకసారి ఆ రోమపత్రిక చెప్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా. ఒకసారి రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగును, నేను ఇచ్చేయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను అని. ఆయనకి చెయ్యాలని లేదు, అయినప్పటికీ కూడా చెయ్యాలని లేదు, అవును, అలా చూడాలని లేదు, కానీ మరలా మరులు కొలుపుతాయి అంటే పరిస్థితులు. సొలొమోనుని ఎంత జ్ఞానవంతుడన్నా, అతని భార్యలు వృద్ధాప్యములు అతని హృదయాన్ని తిప్పేశారు, అతని హృదయాన్ని తిప్పేశారు. ఈ మనం ఉన్న లోకం అలాంటిది, మనం చూడకూడదు అనుకున్నా గాని అది తిప్పేస్తుంది. అట్లా తిప్పేసుకోకుండా ఉండటానికి సహాయం చేసేది దేవుని వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడైతే స్వరక్షకునిగా అంగీకరించాడో, పౌలు ఎలా బతకగలిగాడు మీరు చెప్పండి? మనలాంటి స్వభావం కలిగిన వాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. ఇది మామూలు స్టేట్మెంట్. ఇది ఎంతవరకు అంటే మనం ఏమనుకుంటామంటే ఇది ప్రభువు కాబట్టి ఆయన వల్ల అయింది అనుకుంటాం, కానీ పౌలు చెప్పాడు. మళ్ళా పౌలు మామూలు విషయం కాదు. ఇప్పుడు నాకు ఒక తమ్ముడు అడిగాడు, పౌలు ఏంటంటే అలాంటి కొటేషన్ ఇచ్చాడు, అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి? నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను అన్నాడు, ఓకే, వెళ్ళం గుడ్, కానీ మీరు నన్ను పోలు నడుచుకున్నట్టాడంటే క్రీస్తుని పోలు నడుచుకోండి అని కదా చెప్పాల్సి. మీరు నన్ను పోలు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నట్లు మీరు నన్ను పోలు నడుచుకోండి. అంతగా అసలు ప్రభువుని అనుకరించి మామూలు విషయం కాదు. నాకు తెలిసి అనుకరించేటువంటి ఈ రోజు మన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మిమిక్రీ చేస్తారు, చూసారా? అది మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లే మాట్లాడతారు, ఆయన కాదు కదా. కాదు, అలా అన్నట్లే అనుసరించటం వేరు, అనుకరించటం వేరు. ఇక్కడ 2 పదాలు గమనించి ఇప్పుడు అనుకరిస్తున్నారు, ఇప్పుడు అనుసరించారు. సేవకులు కూడా అంతే, అనుకరిస్తారు. విశ్వాసులు కూడా అంతే. ఇప్పుడు నేను బాగా గడ్డం పెంచాను అనుకోండి, అదే ఫాలో అవుతారు. దాన్ని అనుకరించటం అంటారు. నేను మౌత్ ఎట్లా పట్టుకుంటాను అట్లాగే పట్టుకుంటాను, మా వాళ్ళు అట్లాగే పట్టుకుంటాను. అట్లా అనుకరణ ఎక్కువైపోయింది, అనుసరణకి చాలా వ్యత్యాసం తెలియట్లేదు, తెలియక దాన్ని అనుకరించలేదు. పౌలు ఈ స్థితి ఫేస్ చేసినప్పటికీ కూడా ఆయన ఆ స్టేట్మెంట్ దాకా వెళ్ళగలగడం. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు అట్లా ఫేస్ చేశాడా ఆయన? అంటే జయించాడా? లేదు, ప్రభువు ద్వారా అవును తాను దాన్ని జయించగలిగాడు. సో అదే చెప్తాడుగా, నేనేది చేయ ప్రతి ఎవరి జీవితంలో ఉండే పోరాటమే. అవును, ఏదైతే చేయాలనుకుంటాడో అది చేయలేకపోవడం, ఏది చేయకూడదు అనుకుంటాడో అక్కడే త్రుట్టిల్లిపోతాడు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు చిన్నప్పుడు స్మోక్ ఎవరికి ఇష్టం ఉండదు. ఆ స్మోక్ ఇప్పుడు ఎవరైనా తాగుతుంటే డాడీ లేకపోతే మమ్మీ పక్కన ఎవరో సిగరెట్ తాగుతున్నారు, లేకపోతే చుట్ట తాగుతున్నారు, స్మెల్ పడట్లేదు అంటారు పిల్లలేదు. ఆ స్టేజ్ నుండి వాళ్ళ యూత్ స్టేజ్కి వచ్చారు, యవన వయసుకి వచ్చేసరికి ఈడే తాగేస్తూ ఉంటాడు, ఈడు దమ్ము కొట్టేస్తాడు. ఈ మధ్య కాలం గంజాయి ఎక్కువైంది, గంజాయి తాగటం బాగా వీడికి అడిక్ట్ అయిపోవడం దాని మీద. అది అలవాటైంది. చిన్నప్పుడేమో వాడికి అది నచ్చదు, బాల్యంలో నచ్చదు. యవన దశకు వచ్చేసరికి, అంటే బాల్యంలో వాడు అనుకుంటాడు నేను ఎలా ఉండకూడదు అనుకుంటాడు, అంతే కదా. అవును, నేను ఎలా ఉండకూడదు. కానీ యవన వయసుకు వచ్చేసరికి ఇట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఆ పోరాటం ఉంది, ఖచ్చితంగా లాగేస్తుంది వాడిని. ఒకవేళ గెలిచే కోణం మీరు ఎందా చెప్పారు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం, ఆ వాక్యం హృదయంలో ఉండాలి. దావీదు అంటాడు కదా, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. పాపము నా హృదయములో ఉంచుకుని ప్రభువు నా మనవి వెనకపోవని అంటాడు ఆయన. ఆయన స్టేట్మెంట్ ఇంకా అద్భుతంగా, నా హృదయంలో వాక్యం ఉంది అని అంటాడు. పాపం గనక ఉండి ప్రార్థన చేస్తే నువ్వు నా మనవి వినడు దేవుడు అంటాడు. నాకు కొంతమంది వ్యవస్థలు చెప్పిన మాట అన్న, మేము అసలు నిజంగా నాకు చిన్నప్పుడు తాగే అలవాట్లేదు అసలు అన్న, ఇది ఇట్లా మా నాన్న సిగరెట్ తాగితేనే ఒప్పుకునేవాడు కాదు. అంటే కొంతమంది బలవంతం చేయటం మూలంగా స్టార్ట్ చేస్తారన్న, కొంతమంది కుటుంబ పరిస్థితులు కూడా కారణం. భార్య కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రులు
ఇంట్లో సరైన ప్రేమ ఆదరణ కరువైనప్పుడు కూడా ఈ మత్తుకి బానిసలైపోతారు. ఆ కోణంలో కూడా అలవాటు పడి ఇంట్లో కొంతమందికి సరైన ఆదరణ ఉండదు, పరామర్శ ఉండదు, ఓదార్పు ఉండదు, ప్రేమలు ఉండవు, రక్త సంబంధులే ఉండవు, కడుపును పుట్టినోడే కానీ ఆయన ప్రేమించదు. ఇది కూడా ఒక కారణం. మీ యొక్క అమ్మాయి పాప వాళ్ళ అమ్మగారు చాలా దారుణంగా కొట్టేస్తారు, భయంకరంగా. ఇంట్లో పని అంతా అమ్మాయి చేయాలి, చిన్నపిల్ల, 8th క్లాస్ స్టూడెంట్ మేబీ ఆ టైంలో. పొద్దున్నే లేగాలి అమ్మాయి, వాళ్ళ అమ్మ లేగదు, అమ్మాయి లేగాలి, తెల్లవారుజామున లేచి ఇంట్లో పని అంతా చేయాలి. రాత్రి మళ్ళీ అమ్మాయి వచ్చి పని చేయాల, వాళ్ళ అమ్మ మాత్రం ఏం చేయదు. ఒకరోజు ఆమెకి ఎవరినో ఇష్టపడింది, ఆమె భర్త లేడు, భర్త వెళ్ళిపోయాడు, ఏం పౌడు పడలేక మరి ఏమైందో తెలియదు, వెళ్ళిపోయాడు. ఏమన్నా ఇష్టపడింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా ఏమన్నా ఒకటి చూసుకొని వెళ్ళిపో. చూడండి, కూతురికి తల్లి ఇస్తున్న సలహా. అంత భయంకరంగా ఉన్నాయి, డబ్బులు కానీ నేను ఇస్తా అంటే వాళ్ళు తొట్టిల్లటానికి ఇలా బలవంతం కూడా చేస్తారు, చేసి వాళ్ళు పడిపోవడానికి కారణం. అపవాది కూడా ఎవరైతే ఇట్లా తీర్మానం చేసుకుంటారో, బైబిల్లో ఒక మాట ఉంది కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు హింస పొందుదురు అని. మారు మనసు పొందాలి అన్న ఒక నిర్ణయం నీలో మనసులోకి వస్తే చాలు, మారాలని నువ్వు మారకుండా అది ఎక్కువ ఏదో ఒక సమస్య తెచ్చి పెడతాడు. చాలా మంది ఈ మధ్య కాలం, ఇప్పుడు ఉదాహరణకి ఈ తొట్టిల్లు పాటు పవిత్రత కోల్పోవటంలో కూడా పిల్లలు ఈ మధ్య కాలం ఎక్కువగా వివాహాలకి ముందే శారీరక అదే చెప్పాను కదన్నా. అది ఎలా ఉందంటే ఇప్పుడు ఆ కోరికలు అనేది, ఆకలేసింది నేను అన్నం తింటే తప్పేంటి అనే యవ్వన కాలంలో సహజంగా వచ్చే కోరికలు తీర్చుకుంటే తప్పేంటి? ఇదే ప్రశ్న రేపు నీ పిల్లలు అడిగి తప్పుకుంటావా? అట్లా ఇప్పుడు నాకు ఒక కూతురు ఉందన్నా, నా బతుకు బాగాల, నేను అడ్డదిడ్డంగా తిరిగాను, పిల్లలు పుట్టారు, కానీ నా పిల్లలు అట్లా బతకడానికి నేను ఇష్టపడను. అంతే కదా. ఎందుకంటే ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఒక తల్లి తన పిల్లల్ని వేశ్య వృత్తిలో దించదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అతను దానిలో ఉన్న లొసుకులు తెలుసు కాబట్టి తన పిల్లవాడు పోలీస్ అవ్వాలి అనుకోడు తొందరగా. అవును కదన్నా. అట్లాగే ఆమె అలాంటి బతుకులో ఉంది, నా బతుకు బాగాల, నా పిల్లలు రేపు అలాగే అయితే నేను తట్టుకోగలనా? అలాంటి బతుకు, నాకు ఆకలేసింది నేను తిన్నాను, మీరు కూడా తినని నేను చెప్పగలను నా పిల్లలకి? ఎందుకు చెప్పలేను? అది తప్పు అని తెలిసింది కదా, అది తప్పు కాబట్టి ప్రాక్టికల్ గా ఫేస్ చేసినప్పుడు అది ఎప్పుడుకో తెలుసుకుంటే ప్రయోజనం ఏముంది? ఈ తప్పక తొట్టిల్లు పాటలు కొన్ని జీవితంలో ఇక సరిదిద్దుకోలేని నష్టాలు ఉంటాయన్న. దీనికి ఒక దేవుని దగ్గర ఒక పరిష్కారం ఉంది. కొంతమంది అంటా ఉంటారు, అరే సరైన టైంలో దేవుని నమ్ముకోలేకపోయాను, అందుకే తెలిసి ఉంటే బాగుండు, ఇంకింతేనా నా బతుకు అనుకుంటా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అసలు చాలా తప్పు చేశాను అని పశ్చాత్తాపడతా ఉంటారు లోపల. అపరాధ భావం వాళ్ళకి ఎక్కువైపోతా ఉంటుంది. కానీ రోమాపత్రికలో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు, అంటు కట్టబడుట అనే ఒక ప్రాసెస్ గురించి చెప్పాడు. అడవి ఒలీవ చెట్టు మంచి ఒలీవ చెట్టుతో అంటు కట్టడం. మనమేమో అడవి ఒలీవ చెట్టు అన్న, మంచి ఒలీవ చెట్టు ప్రభు ఆయనతో గనక మనం అంటు కట్టబడితే తిరిగి మధురంగా మారుతున్నట్లు ఆ యొక్క మంచి ఒలీవ చెట్టు యొక్క స్వభావం ఆ లక్షణాలన్నీ దీంట్లో వస్తాయి. కాబట్టి క్రీస్తులో అవన్నీ నూతన పరచబడతాయి. ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిని ప్రభు ఎందుకు అన్నాడు? ఇలా ఎవరైతే బాధపడుతున్నారో, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, తిరిగి మరలా ప్రభువు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువులో అంటు కట్టబడితే వీళ్ళకి ఉంటది, భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది భవిష్యత్తు. ఇంకా కొన్ని ఉన్నాయన్న, ఇక వాళ్ళు జీవితకాలం అంటే ప్రభువుతో అంటు కట్టబడకపోతే వాళ్ళకి జీవితకాలం అది మోస్తూనే ఉండాలి. ఉదాహరణకి ఈ తొట్టిల్లు పాట వల్ల కొంతమంది పిల్లలు ఎలాంటి మాటలు ఉంటాయంటే, సో ఈ యూత్ మేము ఈ ఏజ్ లో చేస్తాం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయకుండా ఉంటామా, తప్పేంటి
మీరు చేయలేదా అంటారు. ఇప్పుడు మనం అడిగే మీరు చేయలేదు ఒకప్పుడు, మీరు యవనస్తులే మీరేం చేయాలి, మీరు చెప్పండి, గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి. చేయలేదని చెప్పండి. అవును, ఇట్లా చేస్తే తప్పేంటి? సరే అప్పుడు నేనేమంటానంటే అన్న, సరే మేము యవన కాలంలో మాకు ఇట్లా చెప్పేవాళ్ళు లేరు, మాకు చెడిపోయాం, మీకు మేము చెప్పేవాళ్ళు ఉన్నాగా, అది తీసుకోండి మీరు. మేము నష్టపోయాం. అవును. ఇప్పుడు నేను నిప్పు కొరువును పట్టుకుని చెయ్యి కాలి మచ్చ చూపిస్తున్నాను అన్న, ఆల్రెడీ నిప్పురా చూసారా మచ్చ, నేను కూడా పట్టు చూస్తానంటే పట్టుకో, నాకు ఇక అవివేకం అంతే, మచ్చ పడిద్ది. అంతే. ఎదుటోడు ఏంటంటే మీరు చేయలేదా, అంతే, నాలాంటి మచ్చ నీకు పడకూడదని నేను కూడా మచ్చ, నా అనుభవాన్ని గుణపాఠం లాగా చెప్తున్నాడు దేవుడు. నువ్వు చెప్పేది ఏంటి, మీరు చేయలేదా, మేము కూడా చేస్తామంటే నీకు కూడా మచ్చబడింది, నువ్వు కూడా నష్టం. నేను కొంతవరకు పడ్డాను, నేను తొందరగా రియలైజ్ అయ్యా, నువ్వు ఎప్పుడు రియలైజ్ అవుతావో కూడా తెలియదు. ఉదాహరణకి ఈ యవన ప్రాయంలో ఈ ఫిజికల్ రిలేషన్స్ లో కొంతమంది తొందరపడి, సో పార్టీ కల్చర్ కి అలవాటు పడి, సో బర్త్డే గిఫ్ట్ అని, లేకపోతే మన డేటింగ్ వెళ్ళటం వల్ల భార్యలను మార్చుకునే కల్చర్ భార్యలు మార్చుకునే కల్చరు ఈ యవన వయసులో, అంటే వీళ్ళు ఇంకా పెళ్లిడి వయసు రాదు, వీళ్ళు చదువుకుంటున్నారు, అయినా వీళ్ళలో ఆ ఉద్రేకపరచబడి వీళ్ళు ఆ రిలేషన్ కి వెళ్ళి వివాహానికి ఏమవుతుందంటే ఉన్నటువంటి మంచి పేరు పోగొట్టుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే రోగాలు వస్తాయి. సో ఒక పాప అమ్మాయికి మేబీ 18 years, మేబీ అమ్మాయికి హెచ్ఐవి చూడండి. ఇట్లా ఇంకొక అమ్మాయి అది ఎలా విన్నామంటే, అమ్మాయి తనకి హెచ్ఐవి సోకింది కాబట్టి అందరికి సోకాలని ఇదితో ఒక సైకో కొంతమందితో రిలేషన్ పెట్టుకొని వాళ్ళకు కూడా చూడండి మరి ఇది అంటించేసింది. సో ఇది చూడండి, ఈ తొట్టిళ్ళ పాటు ఎంత ప్రమాదాన్ని తెస్తుంది. అవునన్నా, ఈ తొందరపాటుతనం. తొట్టిళ్ళ మనం ఈ మాట చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అన్న, కొంతమంది అందరికి వస్తుందా హెచ్ఐవి అంటాడు ఒకడు, మూర్ఖపు అందరూ ఉండరులే, సిగరెట్ తాగిన ప్రతి ఒక్కడు క్యాన్సర్ వస్తుందా, తాగనోడికి ఎందుకు వస్తుంది అని అంటే వాడికి మారే ఉద్దేశం లేదు. సిగరెట్ తాగే ప్యాకెట్ మీదే రాస్తున్నాడు. అయినా కానీ నువ్వు చదువుకుని వీడేమంటాడంటే, సిగరెట్ కంపెనీ మానేస్తే మేము కూడా మానేస్తాం, కంపెనీ తీసేయచ్చు కదా, గవర్నమెంట్ ఆపే. ఇప్పుడు ఏదైనా తోటలో కూడా 2 చెట్లు అయితే ఏగిపోతే అసలు తప్పే చేసేవాడు కాదు కదా. ఇప్పుడు చదువుకునేవాడికి అసలు పరీక్షలే లేకుండా చేస్తే బాగుండు కదా అన్నట్టుగా అతి తెలివితేటలు అంటారు, మూర్ఖపు వాదన ఇదంతా. అట్లాంటి వాదన దీనివల్ల ఈ మధ్య చాలా యవనస్తుల్లో ఇలాంటి రకమైన. ఇంకొకటి ఏంటంటే, వయసు రాకముందే ఈ రిలేషన్ లోకి వెళ్ళటం వల్ల, ఫిజికల్ రిలేషన్ లోకి వెళ్ళటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అది మనం చూస్తూ ఉంటాం, మీరు కూడా వెళ్ళిన స్థలాల్లో చూసి ఉండొచ్చు, పిల్లల్లో హెల్త్ కాంప్లికేషన్స్ రావడం. దీనికి ఒకటే పరిష్కారం అంటారు, వాక్యం. అవునన్నా, వాక్యంతో అంటుకట్టబడాలి. మనం చూసాం కదా, దేవుని వాక్యము వలననే అని మనం చూసాం. యవనస్తులు దేని చేత తమ నడతను తమ అపవిత్రతను ఎలా పోగొట్టుకుంటారు, అపరాధ భావాన్ని ఎలా పోగొట్టుకుంటారు, తాము చేసిన పాపం నుండి ఆ పర్యవసానం నుండి ఎలా విడిపింపబడగలుగుతారు, దేవుని యొక్క వాక్యం చేత అంటాం. కానీ వాక్యంతో సంబంధం ఉండదు కొంతమందికి. యవనస్తుల జీవితాల్లో సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అనుకుంటా అంటాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశమును వినువాడు అనుదినము వాడు ధన్యుడు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను అంటాడు. ఇలాంటి అనుభవాలు యవనస్తులకు ఉండవు. వాక్యంతో ఉండదన్న, పాటల్లో ఉంటారు. మీరు చూడండి, ఈ మధ్య ఎక్కువ పాటలు అంటారు, వర్షిప్. ఈ రోజు బాగా పాటలు వర్షిప్ కి యవనస్తులు మ్యూజిక్ కి బాగా ఫిదా అయిపోతున్నారు. మామూలుగా వాక్యానికి ఫిదా అయ్యేవాళ్ళు తక్కువ. ఇప్పుడు మొన్న ఒక చోట చూసాను, ఒక మీటింగ్ లో, టీవీ ఇది యూట్యూబ్ లో, వన్స్ మోర్ అంటున్నారు. చూడండి, ప్రేయర్ మీటింగ్ అది, విజిల్స్ వేయటం, డాన్స్ వేయటం, ఎంత బాధాకరం. ఇవన్నీ ఖండించాల్సిన సేవకులే ప్రోత్సహిస్తారు. అంత మంచి వేదిక
అంతమంది యవనస్తులు ఉమ్, వాళ్ళని సన్మార్గంలోకి నడిపించే బోధ గనక అవును. అక్కడ చెప్పగలిగుంటే ఖచ్చితంగా వారి హృదయాలు ఖచ్చితంగా తెరవబడతాయి కదా. వర్షిప్ కోసం జనాల్ని అంత ఉర్రూతు లోపించేది బదులు పాటల్లో అంత ఉర్రూతు లోపించే విధానం వాక్యములో ఉజ్జీవపరచు పరిస్థితి ఎంత బాగుండు. యూత్ లో ఆ ఉజ్జీవాన్ని తీసుకుని రాగలిగితే వాళ్ళు ఈ తరంలో గొప్ప ఖచ్చితంగా సువార్థికులు అవుతారు. మార్పు వస్తుంది వాళ్ళ కుటుంబానికి, సమాజానికి, దేశానికి కూడా. ఒక సేవకుడే వాక్యంలో ఉజ్జీవపరచకుండా పాటలు వర్షిప్ అని చెప్పేసి దాని వరకే పరిమితం చేసేస్తే ఓన్లీ కొంతమంది ఉంటారన్న ప్రేయర్ ప్రార్థన ఒక ప్రార్థనేనా వాళ్ళు దానికి పరిమితం అవుతారు. ఒక ప్రార్థనేనా వాక్యం వద్దా? కొంతమంది ఏమో పాటలకి పరిమితం, ఒక బ్యాచ్ ఏమో ప్రార్థనకి పరిమితం. ఇది కాబట్టి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. సేవకుడు కూడా యవనస్తుల్ని వాక్యానికి వెంబడించేటట్టు చేయాలి. ఏదైనా ఒక వంటకం సమపాలల్లో దాని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే ఆ వంటకం మంచి పదార్థం అయినట్లు సంఘ క్రమం కూడా బాగుండాలి అన్ని సమపాలలో. అవునండి, అవును. పాటలు తప్పు కాదు, అవేమి ప్రార్థన అయిన వాక్యమైన అది సమపాలల్లో ఇస్తేనే వారి యొక్క క్షేమం. ఇది అవగాహన ఈ మధ్యకాలం కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. చాలా మంది సేవకులే ఖచ్చితంగా కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక దాని మీద స్టాండ్ అయిపోయి ఇది మా బేస్, మిగిలిన వాళ్ళు రాంగ్, అవును మేము ఇలాగే ఉండాలి ఇది కదా అంటున్నారే తప్ప వాక్యం ఏం చెప్తుంది అనే ధోరణి. కొంతమంది ఉన్నారు పాటల్లోనే ఉపదేశం అంటున్నారు. అసలు వాక్యం ఇంకా అందులోనే వర్షిప్ లోనే ఉపదేశం అంట. దేవుడు దర్శిస్తున్నాడు, ఇంకొక వాక్యం ఎందుకు చెప్పడం? కాబట్టి వాక్యానికి వాల్యూ లేని చోట అక్కడ ఆత్మకార్యం జరగదు. నిజమేంటి, అట్లా ఒక ధోరణి నడుస్తుంది ప్రజెంట్ పరిస్థితుల మధ్య. కాబట్టి ఈ యవనలు తప్పక త్రొట్టిల్లే పరిస్థితి ఉంది, వయసును బట్టి, వారి యొక్క శరీర ఎదుగుదలను బట్టి, వారికి ఇచ్చిన బలాన్ని బట్టి ఖచ్చితంగా ఉంది. కానీ పడిపోకుండా నిలబడటానికి వాక్యం ఆధారం ఉంది. అవును, అది ఉదాహరణకి యోసేపు పడిపోలేదు, అవును, పడిపోవడానికి అవకాశాలు వచ్చాయి. వాక్యం లేని దినాల్లోనే ఛాన్స్ వచ్చింది. అసలు నిజంగా దాని గురించి చెప్పుకున్నాం, దేవుని భయము పోయిన సిరీస్ లో మనం దాన్ని మాట్లాడాం. కాబట్టి నిజంగా అతను తొట్టిల్లే అవకాశం వచ్చినప్పటికీ కూడా దేవునికి ఒబే అవటం, భయపడటం, దేవుని భయం కలిగి ఉండడం. ఇది వాక్యం దేవుని భయాన్ని కలిగిస్తుంది. దానివల్ల తొట్టిల్ల పడకుండా జాగ్రత్తగా నిలబడగలుగుతారు. ఖచ్చితంగా మంచిది, మంచి సమాధానం. అది మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, అంటు కట్టబడటం. అవునవును, దేవునిలో అంటు కట్టబడటం. మంచి ఒలివకు గనక అడవి ఒలివ అంటు కట్టబడినట్టు. అవును, వివాహం చేసుకునే బిడ్డలకు కూడా దేవుడు మిమ్మల్ని జతపరుస్తున్నాడు. వాళ్ళని ఇరువురు ఏక శరీరం అవుతారు. అవును, వాళ్ళు ఇరువురు కలిసి ప్రభువుతో ఏకాత్మ అవ్వాలి. అప్పుడు వాళ్ళ జర్నీ బాగుంటుంది. లేకపోతే చాలా మంది యవన బిడ్డల జీవితంలో వివాహాలు చేసుకుని కూడా జర్నీలు బాగాలేదంటే వారితో ప్రభువు లేడు. ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తే, ఎన్ని కేసులు అంటే, మన ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు, ఆయన ఏమంటారంటే ఒక కేసు నడుస్తా ఉంది, మ్యారేజ్ అయ్యి 5 months విడిపోయారు, కానీ 5 years అయింది కేసు, ఇంకా అది గవల. చూడండి, దేవుడు కూడా లేట్ చేయడం అన్న ఏదో ఒక రీతిలో వాళ్ళు కలవాలి, ప్రేమ పుట్టిద్ది అని. కానీ ఈ గ్యాప్ లో వీళ్ళు దారులు తప్పుతున్నారు. అవును, ఇది ఒక రకం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. మంచి విషయం అండి, దేవుడు చక్కని విషయాలు ఈరోజు మనం నేర్చుకుంది. మీకు ఒక క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటంటే, టీనేజ్ లో నుండి పెళ్ళైన యవనస్తులు కూడా, యవనస్తులు అంటే పెళ్లి కాని వాళ్ళే కాదు, వివాహమై యవన ప్రాయంలో ఉండి కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకోలేక వారు కూడా తొట్టిల్లుతున్నారు, వారు కూడా తృణీకరించబడుతున్నారు. ఇది మనం ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలు. మరి దేవుని సేవకులు అన్ని అంటే టీనేజ్ నుండి యవన ప్రాయంలో పిల్లలకు, అలాగే యవన వయసులో పెళ్లిళ్ళు చేసుకొని మ్యారేజ్ అయ్యి కుటుంబం ఉండి
పిల్లలుండి ఆ కుటుంబ విధానాల్లో వారి యొక్క జీవిత విధానాన్ని చాలా చక్కగా మనకి వివరించారు. తొట్టిల్లు పాడేది ఎలాగా, వారి యొక్క యవనాన్ని బట్టి, ఇప్పుడు టీనేజ్లో పిల్లలైనా, యవనస్తులైనా, లేకపోతే ఈ పెళ్ళైన వారైనా ఎలా తొట్టిల్లుతున్నారు, ఎలా దారిలు తొప్పుతున్నారు, అది తప్పకుండా ఉండడానికి మనం దేవునిలో అంటుకట్టబడి ఉండాలి, వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకునే వారై ఉండాలి అనేది మనం వింటూ వచ్చాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, తృణీకరించబడకుండా ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, పవిత్రతలో, విశ్వాసంలో తృణీకరించబడకుండా జాగ్రత్తగా అన్ని విషయాల్లో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అనేదాన్ని మనము నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24లో చూడండి. యోధా రాసిన పత్రిక 1:24. త్రొట్రిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చేయగలడు? తొట్టిల్లకుండా అది కాపాడేవాడు. తొట్టిల్లకుండా కాపాడగలిగిన దేవుణ్ణి బాల్య దినముల యందే స్మరణ తెచ్చుకోవాలి. ఎందుకంటే బాల్య దినముల యందే మనం తొట్టిల్లే అవకాశం ఉంది. అందుకనే వాడు బాలుడుగా ఉన్నప్పుడు వాడికి నడవటం నేర్పు అన్నాడు కదా. ఎదిగి పెద్దవాడిన తర్వాత బాల్య దినాల్లోనే తొట్టిల్లుతారు ఖచ్చితంగా. ఎట్లా అంటే అంతకుముందు న్యూస్ మరి చూసే ఉంటారు. 9 సంవత్సరాల బాబు, 13 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళిద్దరికి పిల్లోడు. 9 సంవత్సరాల బాబు అంటే వాడు బాల్యం, చూడండి, బాల్య దశలో ఉన్నాడు. 13 సంవత్సరాల పాప అంటే టీనేజ్ లో ఉంది. వీళ్ళకి బాబు పుట్టడం అంటే ఈ రోజుల్లో టీనేజ్ కి రావటమే కాదు, బాల్యంలోనే సరైన దారి దేవుని విధానం ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా. మరి సమూయేలు తొట్టిల్లకుండా ఎలా ఉండగలిగాడు? బాల్య దశలోనే మందిరంలో ఆయనలో తొట్టిల్ల పాట రాకుండా ఎక్కడన్నా మనకు కనపడుతుందన్న అసలు ఆయన గురించి ఎక్కడ కూడా ఇంత రిమార్క్. ఆయన పిల్లలు లేరు కానీ ఆయనలో కూడా కారణం ఏంటి? ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. కానీ చాలా మందికి దేవుణ్ణి గురించినటువంటి స్పృహ బాల్య దినాల్లో లేకపోతే సమూయేలు దేవుని భయం ఉన్నవాడు, దేవునికి లోబడినవాడు. యోసేపు కూడా ఉంది, ఎందుకంటే అబ్రహాము దేవుడు తెలుసు ఆయనకి, తెలుసు. ఇస్సాకు యాకోబుల దేవుడు తెలుసు. యాకోబు దేవుడు ఎవరు ఆయనకి తెలుసు. కాబట్టి వాళ్ళ పితరుల నుంచి మంచి విశ్వాస వీరులు ఉన్నారు కాబట్టి నేను అట్లాంటి పని చేయకూడదు. అది నేర్చుకున్నాడు తండ్రి దగ్గర. అవును, ఇలా బతకాలి అంటే గుణాలు నేర్చుకున్నాడు. మనం బాల్య దినాల్లోనే మంచి అలా కూడా పెంచుకోవాలి ఖచ్చితంగా. ప్రస్తుత ప్రజలు ఎలా ఉన్నారంటే ఖచ్చితంగా తృప్తి వెళ్తున్నారు. ఎందుకు అంటే బాల్య దినాలలోనే దేవుణ్ణి గురించిన స్పృహ లేకపోవటం, దేవుణ్ణి గురించిన బోధ లేకపోవటం, ప్రభు యొక్క శిక్షా బోధలో పెంచాలి. 20 years అమ్మాయి 50 years అతన్ని పెళ్లి చేసుకోవటం. ఒక 27 years అబ్బాయి 58 years ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం. ఇద్దరి మధ్య అదే ఉన్నట్టే. అంటే వాళ్ళ ఎందుకు ఇలా మారిపోతున్నారు? వీళ్ళ ధోరణి ఏంటంటే ఆ తొట్టిల్ల పాటలో వీళ్ళని గైడ్ చేసే మార్గం వీళ్ళకి తెలియక. మీరు అన్నట్లు పాపము వలన కలుగు భ్రమ ఉంటుందన్నమాట. అది ఒక భ్రమ. దాంట్లో వయసుతో తారతమ్యం ఏముండదు. వావి వరుసలు లేవంటారు, చూడండి. ఇలాంటి ప్రజలు పూర్వదినాల్లో లేరంటారా మీరు? ఈ జనరేషన్ లోనే ఉందంటారా? లేదు, అప్పుడు కూడా ఉన్నారు. లోతు దినాల్లో లేరు, భయంకరంగా ఉన్నాయండి. మరి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాల్లో కూడా అవే నడుస్తాయి. ఇవన్నీ సూచనలు, దేవుని రాకడికి సూచనలను మనం గుర్తించాలి. మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం కాదు. ఇలాంటి భయంకరమైన ప్రజలు బాలురులో కూడా
ఆ దినాల్లో కూడా ఉన్నారు అనే సంగతి మనం. అదే అయితే దేవుడు సొదొమ గొమొర పట్టణంలో పట్టణంలో పిల్లలు మొదలుకొని అవును వృద్ధుల వరకు ఆ ఇంటి చుట్టూ మొట్టేసి అవును ఏ స్వభావంలో ఉండాలి చూడండి వాళ్ళు ఎంత భయంకరం. అంటే చదివే వాటిని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు చదివాం, ఇప్పుడు చూస్తాం. చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇప్పుడు మనకి ఫోన్లు రావటం. ఇప్పుడు ప్రభువును మనం చూడలేదన్న, భక్తులను చూస్తున్నాం కొంతమంది మన తరంలో. వాళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు, బతకలేరని మనం బంగారులాగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేయగలడు అంటే, దేవుని సామర్థ్యం ఏంటంటే యవన కాలంలో కూడా త్రుట్టిల్లకుండా కాపాడగలడు. ఎప్పుడు అంటే బాల్య దినములు స్మరణ ఆయన కలిగి ఉండాలి, ఆ క్రమంలో పెంచితే త్రుట్టిల్లరు. వాళ్ళు సమాజానికి మంచి మార్గదర్శనం, మంచి దిశా నిర్దేశం చేసే పిల్లలుగా మన పిల్లల్ని అలా చేసుకోవాలి అంటే మనం తల్లిదండ్రులకు ఇది ఒక సూచన. మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో ఇలాగ పెంచితే మీ పిల్లలు యవన కాలంలో కూడా త్రుట్టిల్లకుండా. అప్పుడు యేసు ప్రభుని అన్నారు కదా, నువ్వు కుడిచిన స్థలములు ధన్యములు అంటారు కదా, నువ్వు నిన్ను కనిన గర్భం ధన్యం. మనల్ని అంటారు. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారన్న, ఏ తల్లి కనకొడుకో అని మీరు చేసే సేవను చూసి అన్నారు అనుకోండి, ఎంత గర్వంగా ఉంటుంది. చాలా ఏ తల్లి కన్న బిడ్డ, ఇట్లాంటి బిడ్డ నా కొడుకుని ఉంటే బాగుంటుంది అని ఎప్పుడు అంటారు. వారి ప్రవర్తన అట్లాగా మనల్ని కూడా త్రుట్టిల్లకుండా, సరే అన్న ఇది వరకు త్రుట్టిల్లిపోయాం, ప్రభు దగ్గరికి వచ్చాం, అంటు కట్టబడ్డాం, మళ్ళా పడిపోతున్నాం, మనం అనేకమైన విషయాలు తప్పిపోతామని యాకోబు పత్రిక చెబుతుంది 3వ అధ్యాయం. కానీ పడిపోయిన జీవితాలను లేవనెత్తడానికి, చెడిపోయిన వాటిని బాగు చేయటం, తొట్టిల్లిన వారిని కాపాడటానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధుడు. అయితే ఆయనకి మనకి అన్యోన్య సహవాసం ఉండాలి, అన్యోన్య సంబంధం ఉండాలి. ప్రతిరోజు ఆయన వాక్యంతో సంబంధం ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించుచున్నది కనుక, అంటే నీకు రోజులు దగ్గర పడుతున్నాయి కనుక, నీకు పోయే కాలం దగ్గర పడుతుంది కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలి, ప్రభుతో యుగాలు ఉండాలంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. దేవుడు ఏం కోరుకుంటాడు, మనం ఎప్పుడూ త్రుట్టిల్లకుండా ఉండాలంటే, నేను ఇప్పుడు ఈ సేవలో త్రుట్టిల్లకుండా నేను ఉండాలంటే ప్రతిరోజు నాకు వాక్యంతో సంబంధం ఉండాలి. ఎప్పుడు పాటలు వర్షిప్ ప్రార్థనే కాదు, దేవునితో వాక్యంతో నాకు సరైన సంబంధం ఎప్పుడైతే ఉంటుందో, ఈ వాక్యం నా పాదములకు దీపం, ఇది ఒకటి చెప్పుకోవచ్చు అన్న, నీ వాక్యం నా పాదములకు లేనప్పుడు, దీపం లేనప్పుడు చీకట్లో మనం పడతాం కదా, ఇది ఒక అర్థం పడిపోయే అవకాశం ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై అన్నది. ఈ వాక్యం ని మనం అట్లా కొంతమంది సింగరేణి గండ్లలో ల్యాంప్ పెట్టుకుంటాం చూసారా, అది చక్కగా చూపిస్తా ఉంటుంది, మనం నడుస్తాం. దేవుని వాక్యాన్ని అట్లా బాసికం వల్లే కట్టుకోవాలి అంటాడు ద్వితీయోపదేశ కాళ్ళకు కూడా షూ కూడా లైట్లు ఉంటాయి కొంతమందికి. అట్లా దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. దీనితో సంబంధం లేకపోతే ఈ వాక్యం నీ త్రోవకి ఎక్కడ వెలుగుగా ఉంటుంది, నువ్వు ఎక్కడ సంచరించినా నువ్వు ధైర్యంగా, లేకపోతే ఖచ్చితంగా నీ అడుగు ఖచ్చితంగా త్రుట్టిల్లుతుంది. కాబట్టి దేవుడు మనల్ని త్రుట్టిల్లకుండా కాపాడగలడు అనటానికి ఇది ఒక రుజువు అన్నమాట. చాలా చక్కని విషయాలు, చక్కని వివరణ దేవుడు చక్కగా వివరించినట్లు మరి ప్రేక్షకులందరూ మీకు మంచి సమాధానం దొరికిందని మేము నమ్ముచూ ఉన్నాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడాలి. విన్నాం కదా మనం, మొదటిది యవనమును బట్టి తృణీకరించ ఉండాలి, రెండోది ప్రవర్తనలో, విశ్వాసంలో, పవిత్రతలో, ప్రేమలో అన్ని విధాల మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా ఉండేలాగా వారి ప్రవర్తన ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. అలాగే కాకుండా ఒకవేళ తొట్టిల్లితే ఖచ్చితంగా ఏమవుతాం, నవ్వులు పాలవుతాం. అయితే తొట్టిల్లిన వ్యక్తి తిరిగి మరలా దేవుని దగ్గరికి వస్తే దేవునితో అంటు కట్టబడితే ఖచ్చితంగా దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని నిలబెడతాడు. కాబట్టి భయపడొద్దు. ఒకవేళ నేను పడిపోయానండి, నేను నా వల్ల కావడం లేదు, నేను లెగలేకపోతున్నాను, నేను మరలా నేను జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు అని అనుకుంటున్నావా, ఒకటే సమాధానం, దేవుని సన్నిధి,
దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చేత సంధించబడినప్పుడు, వాక్యం చేత నీ ప్రవర్తన శుద్ధి చేయబడినప్పుడు, అందుకే వాక్యం ఏమంటుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యం చేత సరిచేయబడి ప్రార్థనలో ఉండాలని, దాని చేత మీరు దేవునిలో అంటు కట్టబడాలని, మన పాదములకు వాక్యం దీపముగా, మన త్రోవకు వెలుగుగా ఉంది కాబట్టి మనం సరైన మార్గంలో నడవగలుగుతాం. వాక్యం లేకపోతే ఖచ్చితంగా మనం తొట్టిల్లుతాం. ఎందుకంటే వాక్యం ఎందుకు, ఎలా దీపం అంటే, ఆ వాక్యం మన మార్గాన్ని నిర్దేశించింది. ఎలా నడవాలి, ఎలా ఉండాలో చెప్పేది వాక్యం. కాబట్టి వాక్యం మనకి చాలా అవసరం. మనం ఈ యవన వయసులో మీరు జాగ్రత్తగా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఈ యవనంలో ఖచ్చితంగా తొట్టిల్లుతారు అని చెప్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, అన్ని విధాలా బాగున్నా కూడా తృణీకరించబడే వాళ్ళు ఉన్నారు. అన్ని విధాల వాక్యానుసారం ఉంటున్నావు, దేవుని కలిగి ఉన్నావు, దేవుని యొక్క పనిలో ఉన్నావు, సంఘంలో విశ్వాసిగా ఉన్నావు, సేవకుడిగా ఉన్నావు, దేవుడు ఏ బాధ్యత అప్పగిస్తే అందులో ఉన్నప్పటికీ కూడా తృణీకరించబడేవారు ఉన్నారు. వారి స్థితిగతులను బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, నీ రూపమో, నీ వస్త్రధారణం, దేనిని బట్టి తృణీకరించబడుతూ ఉండవచ్చు. అయినా భయపడవద్దు, దేవుడు ఒకరోజు హెచ్చిస్తాడు. అంతేకాకుండా ఆ తొట్టిల్లుపాటు, యవనంలో ఖచ్చితంగా తొట్టిల్లుపాటు ఉంటుంది. అయితే ఆ తొట్టిల్లకు పడిపోయినప్పుడు తిరిగి నిలబెట్టడానికి దేవుడు ఉన్నాడు. ఆయన తొట్టిల్లకుండా కాపాడేవాడు. కాబట్టి వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో ఈ వాక్యం మన శరీరంలో మంచిది ఏది నివసించదు. కాబట్టి ఈ శరీరాన్ని గెలవాలంటే వాక్యం ఆధారం. వాక్యం లేకపోతే మన శరీరాన్ని గెలవటం అనేది జరగదు. కాబట్టి ఇంతవరకు చక్కని విషయాలు, చక్కని వివరణ మనము విన్నాము, నేర్చుకున్నాము. తిరిగి మరలా మనము మరొక కార్యక్రమంలో మనం ఖచ్చితంగా వచ్చే వారం ఖచ్చితంగా మనం మరొక కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకుందాము. ముందుగా దేవుని సేవకులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. దైవ సేవకులకు ఇచ్చినటువంటి ఆత్మ ప్రేరణ బట్టి ఈ వారం కూడా ప్రభా యవనస్తులను కూర్చున్నటువంటి కొన్ని ప్రశ్నలు ప్రభా మీ దాసుల ద్వారా సంధించారు. వాటికి ప్రభా వాక్యములో నుండి కొంత వివరణాత్మకమైనటువంటి మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కూర్చున్న మాకే ఎవరికి కూడా ఈ ప్రశ్నలకు జవాబులు తెలియదు, కానీ మీరు ఒక మమ్మల్ని బలపరిచే వాక్యాన్ని ఇచ్చారు ప్రభు. మీరు అక్కడ కూర్చున్నప్పుడు, నిలవబడినప్పుడు నా ఆత్మ మీ మీద ఉంటుంది కాబట్టి మాట్లాడేది మీరు కాదు నేనే అని మీరు చెప్పారు. ఆ మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకుని ప్రభా సమయోచితమైనటువంటి సహాయం చేస్తావని ప్రభా, నీ ప్రజల యొక్క ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేయగలిగినటువంటి అనంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు అని విశ్వసించి మీ దాసులమైన మేము ఈ స్థలంలో కూర్చోగలిగాం ప్రభా. దేవా, మాకు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. రానున్న దినాల్లో కూడా ఇలాంటి విశ్వాసంతో ముందుకెళ్ళడానికి కృప చూపించండి. అలాగే ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుని ప్రభా ఈ స్థలంలో కూర్చున్నాం. మాకు ఇచ్చినటువంటి ఏక మనసును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రెండు పరిచర్యల భాగస్వామ్యం ద్వారా ఇంకా అనేకమైనటువంటి ఇలాంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు నిర్వహించి అనేకుల్ని, యవనస్తులను ప్రభా బలపరచడానికి, ఇంకా అనేక మంది ప్రజలకు ప్రభా ఆశీర్వాదకరంగా ఉండులాగానే కూడిక మేము ఏర్పాటు చేయడానికి మాకు అనుకూల సమయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. రానున్న దినాల్లో కూడా ఆటంకాలన్నిటి మీరు తొలగించండి. ఈరోజు యవన బిడ్డలు ఎవరైతే ఈ మాటలను విన్నారో, వినబోతున్నారో ప్రభా, వారితో స్పష్టంగా మాట్లాడండి ప్రభా. తండ్రి, యవనస్తులను గురించిన రెండు ప్రశ్నలు ఈరోజు ధ్యానించుకోవడానికి మీరు కృపనిచ్చారు నాయన. యవనస్తులు ఎందుకు తృణీకరింపబడకుండా ఉండాలి అని దాని గురించి వివరణ ఇచ్చారు. యవనస్తులు ఎందుకు త్రొట్టిల్లుతారు అనే దాని గురించి వివరణ ఇచ్చారు. దీని గురించి ఇంకా అద్భుతమైనటువంటి వివరణాత్మకమైన మాటలు మాకు అనుగ్రహించండి. ఇంకా అనేకులతో మేము యవనస్తులతో ప్రభా కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభా వివాహం కాని వారితో మాట్లాడి, వివాహమైన వాళ్ళతో మాట్లాడి కొన్ని కుటుంబాలను, కొన్ని జీవితాలను కట్టడానికి ప్రభా మమ్మల్ని ఇంకనూ నీ యొక్క సాధనాలుగా, బలవంతుని చేతిలో బాణములుగా ప్రభా నీ కాడెత్తుకుని నీ రాకడ పర్యంతం వరకు నీ సేవ చేసేవారిగా
మమ్మల్ని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. రానున్న దినాల్లో మీ దాసులు కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలగటానికి ప్రభా మీరు బలపరచండి నాయన. కొంతమంది యవన బిడ్డలు కొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పారు. ఆ ప్రశ్నలు కూడా మీ దాసులు సమయోచితమైనటువంటి జ్ఞానంతో వాక్యానుసారమైనటువంటి జవాబులు మీ దాసులు కూడా ఇవ్వటానికి కృప చూపించండి. మీ చిత్తం అయితే ఇంకొంతమంది దైవజనులు ఈ స్థలాలకు పిలువబడి ప్రభా నీ ఏర్పాట్లో ఉంటే వారు కూడా ప్రభా ఇలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్పగలగటానికి కృప దయచేయమని అడుగుతున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని క్రమంగా మర్యాదగా మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. ఈ ప్రభా ఈ రికార్డ్ చేసిన మాటలన్నీ మరి సోషల్ మీడియా ద్వారా కొంతమంది విని మేలు పొందటానికి ప్రభా మీరే సహాయం చేయండి. ఈ మాటలు మేము చెప్పాం, మా బతుకులు కూడా మాదిరికరంగా ఉండాలి ప్రభా. దయచేసి కృప చూపించండి. మేము కూడా మా యవన జీవితంలో చేయరాని పనులు చేసి తృణీకరింపబడకుండా, ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాపాడండి. త్రొట్టిల్లకుండా కాపాడగలిగినటువంటి దేవుడు, తృణీకరింపబడిన వారిని తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు, తృణీకరింపబడిన వారిని అద్భుతంగా వాడుకునే దేవుడు ప్రభా. మమ్మల్ని ఎక్కడ చేయి విడవద్దు. ఎంతో మంది యవన బిడ్డలు ఉన్నారు, వారిని కూడా చేయి విడిచిపెట్టద్దు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది యవనస్తులు రక్షింపబడాలి, వారి యొక్క ఆత్మీయతను కట్టుకోవాలి, వారి కుటుంబాలని అయ్యా తిరిగి కట్టుకోవాలి ప్రభా. అలాంటి ఆత్మకార్యాలు ఈ కూడిక ద్వారా మీరు మాత్రమే జరిగించి మీ నామానికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువున్న మనకి చక్కని సమాధానాలు అందించిన దేవుని దాసులకు, వారి పరిచర్యలకు, ఈ యొక్క యవనస్తులను గూర్చిన ప్రశ్నలు సమాధానాలు కార్యక్రమానికి సదా తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ కార్యక్రమం ప్రతి వారం మీ మధ్యకి రాబోతూ మరి తీసుకొస్తున్నా. ఖచ్చితంగా అందరూ ఆదరించండి. మీ బిడ్డలకు కూడా ఈ వాక్యాలు వినిపించండి. దేవుడు మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేసి మీ యవన బిడ్డలు మన దేశానికి ప్రయోజకులుగా, సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా, ఒక ఉన్నతమైన లక్ష్యాల కొరకు వాడబడాలని, దేవుని మహిమార్థంగా జీవించాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క పరిచర్యల కొరకు, హోరేబ్ మినిస్ట్రీ కొరకు తాడేపల్లి, అలాగే ఇమాన్యుయల్ కమ్యూనిటీ చర్చ్ విజయవాడ, మా పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.